ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలను. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజు సెషన్ లో 150వ రోజు క్లాస్ కు అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనము సమగ్ర జీవన శైలి, దానికంటే ముందుగా మనము వచ్చేసేపు మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందామండి. నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం. మనం కాసేపు మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత క్లాస్ మొదలు పెట్టు. అందరూ కూడా వేళ్ళలో వేళ్ళు వేసుకుందాము, కాళ్ళ క్రాస్ చేసుకుందాము, స్థిర సుఖాసనంలో కూర్చుందాము. చక్కగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస, ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, కేవలము శ్వాసనే గమనిస్తాము. శ్వాస మీద ధ్యాస.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు సమగ్ర జీవన శైలిలో భాగంగా ముందు మనం ముద్ర గురించి తెలుసుకుందాము. ఆ తర్వాత మేడం పద్మ గారు ఆరోగ్యం గురించి పాటించవలసిన నియమాలు ఏంటి అవన్నీ కూడా మనకు తెలియజేస్తారండి. రాఘవయ్య గారి ద్వారా మనం ముద్ర విజ్ఞానాన్ని తెలుసుకుందాము. నమస్తే సార్, క్లాస్ కు స్వాగతం. నమస్తే మేడం. ఓకే సార్, స్టార్ట్ చేయండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువేణ నమః. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో మనం 2 ముద్రల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. మొదటిది వచ్చేసి ప్రాణవాయు ముద్ర. ఇది ఏ విధంగా చేయాలో చెప్తాను, ఒకసారి చూడండి. ఈ బొటన వేలికి చూపుడు వేలిని ఇక్కడ కనెక్ట్ చేయాలి, కింద కరెక్ట్ గా కింద బాటున. అదే విధంగా ఈ బొటన వేలుని చిటికిన వేలు అదే విధంగా ఈ రింగ్ ఫింగర్ కి కలిపి ఉంచి మధ్య వేలుని స్ట్రైట్ గా ఉంచాలి. ఈ విధంగా చేయటం వలన మనకి ఈ ప్రాణవాయు ముద్ర ఏర్పడుతుంది. అదే విధంగా మనం ఈ ఎడం చేతిలో కూడా కలిపి చేయాలి. సేమ్ ఇదే విధంగా ఈ విధంగా పెట్టుకొని మన 2 తొడల మీద ఆకాశం వైపు ఉండేట్టుగా ఈ ముద్ర చేయాలి. ఈ ముద్ర అనేది ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట చేయొచ్చు. 20 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు చేయొచ్చు మాస్టర్స్. ఈ ముద్ర చేయటం వల్ల ప్రయోజనాలు ఏంటంటే విరోచనాలు కానీ, బంక విరోచనాలు కానీ, లేదంటే చీము నెత్తురు విరోచనాలు వంటివి ఏమైనా ఉంటే ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల సత్వరంగానే తగ్గుతాయి అన్నమాట. మనకి మోషన్స్ ఏమైనా వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ వాటర్ చేంజ్ అయినప్పుడు, ప్లేస్ చేంజ్ అయినప్పుడు కానీ, కలుషితమైన వాటర్ కానీ, ఆహారం కానీ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బంది. మనకు తెలియకుండానే ఆ ఆహారంలో ఏముంటుందని తెలియదు కొత్త ప్లేస్ ఉన్నప్పుడు. ఆ వాటర్ లో కానీ మనకి పడకపోవచ్చు. ఒక్కొక్క శరీర తత్వం బట్టి ఆ ఏరియాలో రెగ్యులర్ ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు. కానీ మనం జర్నీ చేసినప్పుడు కానీ, ఎండాకాలంలో కానీ అనేక రకాల మోషన్స్ కి గురవుతానే ఉంటారు. అలాంటి సమయంలో ఈ ముద్ర ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ విరోచనాల నుంచి మనకి విముక్తి అనేది దొరకడానికి అవకాశం ఉంటుంది. మాస్టర్స్ అర్థమైందా? ఇంకొకసారి చూపించమంటారు ముద్ర. చూపిస్తున్నాను చూడండి. బొటన వేలికి చివరన చూపుడు వేలు ఉంచి ఈ బొటన వేలిని చిటికిన వేలు మరియు మన రింగ్ ఫింగర్ ఉంది కదా, ఈ రెండింటిని కలిపి ఉంచి మధ్య వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా మనం 2 చేతిలో కూడా చేసుకోవాలి. రెండింటిని తొడ మీద పెట్టుకొని 20 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు. ఇంకో ముద్ర వచ్చేసి భ్రమర ముద్ర. ఈ భ్రమర ముద్ర అనేది మనం పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, ఏ ముద్ర అయినా సరే పద్మాసనంలో కానీ మనకి కంఫర్ట్గా ఉన్నటువంటి సుఖాసనంలో కూర్చొని చేయొచ్చు. అదేవిధంగా మనం ముద్రలు ప్రాక్టీస్ చేసే ముందు మన చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతి వేడికి గోళ్ళు లేకుండా ఉండేట్టు చూసుకోవాలి ప్రతి ఒక్కరు. ఈ ముద్ర చేసే విధానం ఒకసారి చూస్తాను చూడండి. భ్రమర ముద్ర. ఈ భ్రమర ముద్ర వచ్చేసి చూపుడు వేలును రింగ్ ఫింగర్ దగ్గర ఆనిచ్చి ఉంచి ఈ బొటన వేలుకి వచ్చేసి దీన్ని మధ్య వేలుకి ఈ బొటన వేలని ఆనిచ్చి ఉంచాలి. మిగతా 2 వేళ్ళని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ విధంగా చేసిన మనకి భ్రమర ముద్ర ఏర్పడుతుంది. సేమ్ అదే విధంగా మనకి ఎడం చేతిలో కూడా చేసుకొని 2 తొళ్ళ మీద ఆకాశం వైపు ఉండేట్టుగా అరచేతులు ఉంచుకొని ప్రాక్టీస్ చేయాలి. ఈ ముద్ర వచ్చేసి 30 నిమిషాల చొప్పున ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా చేసుకోవచ్చు. ఈ ముద్ర యొక్క ఉపయోగాలు వచ్చేసి మనము మందుల వలన కలిగిన దుష్ప్రభావాలు ఏవైనా తొలగిస్తుంది. మనము అలోపతి మందులు తీసుకుంటుంటాం, తెలియకుండానే సైడ్ ఎఫెక్ట్లు అనేకమైనవి మనకి అవుతా ఉంటాయి. అలాంటి దుష్ప్రభావాలని ఇది తగ్గిస్తుంది. అన్ని రకాల ఎలర్జీలను పోగొడుతుంది. ఉదాహరణకి రొంప కానీ, బ్రొమటైటిస్ కానీ, ఆస్మా కానీ, దద్దుర్లు కానీ, నీరు మార్పు వలన వచ్చేటువంటి ఇబ్బందులు కానీ, దుమ్ము ధూళి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కానీ, కలుషిత ఆహారం వలన రావచ్చు. ఇవి అలాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. దీనిని
సరైన మందులు లేవు. ఈ అలర్జీలకు కారణం సరిగ్గా చెప్పలేం. కానీ ఈ ముద్ర ప్రతినిత్యం మనము సాధనం చేసే కొద్దీ కొద్ది రోజుల్లో మనకి తగ్గుతుందన్నమాట. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుదల వలన అలర్జీలు వస్తాయి. శరీరం వ్యాధి నిరోధక శక్తి తగ్గిందనుకుంటే ఆటోమేటిక్గా అలర్జీస్ అనేది మనకి వస్తూ ఉంటాయి. ఈ ముద్ర చేసేటప్పుడు కొన్ని సూచనలు ఉన్నాయి. ఈ ముద్ర సాధన చేసిన తగ్గేంత వరకు మాంసాహారం కానీ, టమోటాలు కానీ, అదేవిధంగా ఉప్పు కానీ, చింతపండు కానీ, ఎండు కారం కానీ, నూనె, మిరియాలు వంటివి తినకుండా ఉండటం చాలా మంచిది. ఈ భ్రమర ముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఇంకొకసారి చూపిస్తాను చూడండి మాస్టర్స్, ఈ ముద్ర ఎలా చేయాలనేది. ఈ బొటన వేలు దగ్గర ఈ చూపుడు వేలును మడిచి ఉంచి, ఈ బొటన వేలు చివరిని ఈ మధ్య వేలు గోరు పక్కన ఆనిచ్చి ఉంచి, చిటికిన వేలు చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా మనకు రెండో చేతిలో కూడా చేసుకొని మన తొడల పైన పెట్టుకొని 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు చేయొచ్చు. రోజుకు 2 పూటలు చేయొచ్చు. ఈ సదావకాశం కల్పించినటువంటి రంగరాజ్ సార్ గారికి, లలిత మేడం గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. ఓకే మాస్టర్స్, ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, మళ్ళా సార్ చూపిస్తారు. అంత క్లియర్ అయితే ఓకే. అందరికి అర్థమైపోయినాయా ముద్రలు? 2 ముద్రలు. ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, నో ప్రాబ్లం. అందరికి అర్థమైనట్టుంది. నెక్స్ట్, సమగ్ర జీవన శైలిలో భాగంగా మనకు పద్మ మేడం గారు ఆరోగ్య సూత్రాలు తెలియజేస్తారండి. నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం మీకు. ఎస్ మేడం, స్టార్ట్ చేయండి. మ్యూట్ లో ఉన్నారు మేడం. మేడం వాయిస్ ఇప్పుడు వినబడుతుందండి? ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణభూతులైన శ్రీవాస్తవులైన మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఈ జూమ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్స్ అందరికీ, అలాగే యూట్యూబ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మాస్టర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చిన మహోత్తర్ ఫౌండేషన్ రాఘవేంద్ర సార్కి, లలిత మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మాస్టర్స్, మరి ఇప్పుడు దాకా సార్ అమరా రాఘవయ్య సార్ చెప్పిన ముద్రలు మనందరం విన్నాము. ఆ ముద్రలు అనేవి చాలా ఎఫెక్టివ్ గానే పనిచేస్తాయండి. నేను కూడా ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను ముద్రలు కూడా ఎలా చేయాలి. ఇంకా మనం ఎంత ధ్యానం చేసినా కూడా ఏంటంటే, మనం కర్మలకి తగ్గట్టుగా మనం చేసే సాధనని బట్టి మన అనారోగ్యాలు తగ్గేంత స్థాయిలో మనం ఎవరూ లేమండి. ఎందుకంటే మనం అసలు ఈ ఈ జన్మ తీసుకుని భూమండలం మీదకి వచ్చిన తర్వాత మన యొక్క కర్తవ్యాలే మర్చిపోయి మనం మనోభావాలను పెంచుకుంటూ ఉంటాం కదా. ఈ మనోభావాలు పెంచుకుంటూ ఉండటం వల్లే మనకి రకరకాలైన సమస్యలు, ఏ ఆలోచన వల్ల ఏ పార్టీ దెబ్బతింటుంది, ఏ రకమైన ఆలోచనల వల్ల, ఎటువంటి మనోభావాల వల్ల వాళ్ళ యొక్క మరి అనారోగ్యాల పాలు ఎలా అవుతూ ఉంటాము, మరి వాటి నుంచి మనం ఎలా బయటపడాలో తెలియక మనం ధ్యానం ఎంతసేపటికి మనం ఏమనుకుంటామంటే, నేను ధ్యానం చేస్తున్నాను కదా, నాకెందుకు ఇంకా ఏమీ తగ్గడం లేదు అని చాలా మంది ఆలోచిస్తుంటారు మాస్టర్స్. కానీ మనం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే, మన యొక్క ధ్యాన సాధన ఏదైతే ఉందో, ఆ ధ్యాన సాధన వల్ల మన యొక్క రోగాలు పోగొట్టుకునే అంత స్థాయిలో మన యొక్క ధ్యాన సాధన లేకపోతే, దానికి మించిన కర్మలు మన యొక్క జన్మలో ఉంటే గనక దానివల్ల మనకి ఎటువంటి అనారోగ్యాలు తగ్గడానికి కానీ, వాటి గురించి మనం అవగాహన పొందడానికి కానీ అవకాశమే ఉండదండి. మనం ఫస్ట్ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందువల్లంటే, మన ధ్యానంతో పాటు ఇప్పుడు మనకి పత్రిసారి నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పి మనకు అంటున్నారు. కానీ నో డాక్టర్ నో మెడిసిన్ అనేటట్లుగా 100% ఎవరు ఉంటున్నాం చెప్పండి కదా. సో మనం అందరం ఈ విషయాన్ని అంగీకరించాల్సిందేనండి. ఎవరు కూడా మనం దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ఉన్న విషయం అంగీకరిస్తే ముందు మన మైండ్ ఫ్రీ అవుతుంది. నేనే ధ్యానం చేస్తున్నాను, నేను పిరమిడ్ ధ్యానాన్ని, నాకంతా తెలుసు, నాకు ఆత్మజ్ఞానం తెలుసు అనే ఈ తెలుసు అనే భావనలకే మనం ముడిపడిపోయి దాన్నే ఒక మనోభావంగా కూడా మనం ముడిపెట్టుకుంటూ ఉంటామండి. అది కూడా ఒక ముద్రే. ఆ ముద్ర వల్ల ఏ విధమైన ఆలోచన వస్తుందో దానివల్ల వచ్చే మనకి
మన శరీరంలో భాగానికి ఎఫెక్ట్ అవుతుందో కూడా మనం చెప్పలేమనమాట. కానీ మనకి వచ్చే అనారోగ్యాల వల్ల మనం బాధపడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. సో, అందువల్ల నేను ఈ మధ్య చాలా చాలా నా యొక్క ఈ 3 ఇయర్స్ ధ్యానం, ఈ మెడిటేషన్‌లో వచ్చిన అనుభవాలతో నేను తెలుసుకోవడం జరిగిందనమాట. ఓకే. మన ధ్యానం ఎంత పర్సెంటేజ్ చేస్తున్నాము, మరి ధ్యానం ఒక్కటేనా? ధ్యానం స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం కూడా చేయాలి. వీటన్నిటి ద్వారా మన యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, మనం మానసికంగా కూడా ఎలా మార్పు చెందాలి అనే విషయాలు మనకు ముఖ్యంగా మన ధ్యానంతో పాటుగా ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి మాస్టర్స్. ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయని తెలుసుకోక, కొంతమందికి సగం తెలిసి, సగం తెలుసుకోక, తెలుసుకున్న విషయాన్ని మన జీవితంలో అప్లై చేసుకోకుండా, ధ్యానం చేస్తున్నామే తప్ప ఎక్కువగా ప్రాపంచికంలో ఉంటూనే ధ్యానం అరాకొరాగా ధ్యానం చేస్తూ కూడా నేను ధ్యానం చేస్తున్నానని చెప్పుకునేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఎందుకంటే ఎంతోమందికి ఫేస్ చేస్తుంటాం. వాళ్ళకి ధ్యానాన్ని వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పేదానికి మనం ఎప్పుడైనా సిద్ధపడినా కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. నాకు తెలిసి ఇది, నేను విన్నాను, నేను ఫాలో చేస్తున్నాను అన్నట్లుగా మాట్లాడతారనమాట. దీనివల్ల వాళ్ళ యొక్క తెలుసు అనే ఒక జ్ఞానం వల్ల ఏమవుతుందంటే అహంకారం వచ్చేస్తుంది. నాకు కూడా, నేను కూడా ధ్యానినే కదా! నన్ను ధ్యానం చేయమని చెప్తారేంటి అన్నవాళ్ళు ఎంతోమంది ఉంటారు మాస్టర్స్. అందువల్ల మనం ఈ యొక్క మనోభావాలని మనం కంట్రోల్ చేసుకోకపోతే మన శరీరం పార్ట్‌లలో ఎటువంటి ముద్రలు ఏర్పరచుకొని వాటి ద్వారా మనకి ఎన్నో రోగాలను ఏర్పరచుకుంటూ ఉంటాము. సో, వాటిని మనం క్యూర్ కాక ఎన్నో ఇబ్బందులు పాలవుతూ ఉంటాం. అయితే ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యంలో మన యొక్క మనోభావాలు, మన యొక్క అనారోగ్యం, మన యొక్క శరీర పార్ట్‌ల మీద ఏ రకంగా ప్రభావితాన్ని చూపిస్తాయని నేను ఎంచుకున్నానండి. అయితే నేను ఇవి చెప్తూ ఉంటాను మాస్టర్స్. అంటే ఈ గుణాలు మనలో ఉన్నాయా? లేవా? సపోజ్ లేవు అనుకుంటే ఓకే, మంచిదే. లేకుంటే ఇంకొంచెం బాగా ప్రయత్నించుకోవచ్చు. ఒకవేళ ఉంటే గనక మనం వాటిని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. రెక్టిఫై ఎలా చేసుకోవాలి? ధ్యానం ద్వారానే. ఇంకా ధ్యానం తీవ్రతరం చేసుకొని మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుకుంటూ, మనం కూడా నిరంతరం విద్యార్థులమే అన్నట్టు ప్రతిసారి నిరంతరం జ్ఞానం తెలుసుకుంటూ మన యొక్క మనోభావాల్ని నిరంతరంగా నిర్మూలించుకుంటూ ఉండి అట్లా చేస్తూ ఉందామండి. ఎందుకంటే ఇయన్నీ మనం ముందసలు ఎందుకు, ఏంటి అని చెప్పకుండా డైరెక్ట్ సబ్జెక్ట్‌లోకి వెళ్ళకుండా వెళ్తే కరెక్ట్ కాదు గదా! అని నేను చెప్తున్నా అండి. ఇయన్నీ కూడా నా స్వానుభవాలనమాట. మనకి స్వానుభవం లేనిది కూడా ఏది రాదు కదా! సరే, అయితే ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను మాస్టర్స్. తల గురించి చెప్పుకుందాం. ముందు మన అందరికీ కూడా మనకు కనబడేది మన తల ద్వారా, మన ఫేస్ ద్వారానే అందరికీ చూపబడుతూ ఉంటాం కదా! అయితే దీని ద్వారానే మనం సాధారణంగా మనం గుర్తింపబడతాం. పలానా వ్యక్తి అంటూ. సో, ఏదైనా మన తల భాగంలో తప్పుంటే సాధారణంగా మనలో ఏదో తప్పున్నట్లుగా భావిస్తాం. అంటే మన మనసులో ఏదైనా ఒక భావం ఉంటే అది తప్పా? రైటా? మంచా? చెడా? అంటే ఒక క్లారిటీకి రారనమాట వాళ్ళు. ఆ డౌట్‌ఫుల్‌గానే నిరంతరం ఉంటూ ఉంటారు. మరి ఒక డౌట్‌ఫుల్‌గా ఉంటున్నప్పుడు వాటిని క్లారిటీ తెచ్చుకోవాలి. మరికి వాటికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్న దాన్ని ఓకే, మనం దీన్ని ఎంతవరకు పాటించుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం అన్న విషయం తెలుసుకుంటే మనకి మన తలలో ఉన్న ఆ టెన్షన్ దూరం అయిపోతుంది. మన తలలో ఉన్న టెన్షన్స్ దూరం కాకపోతే మనకి తలనొప్పులు, కాళ్ళ నొప్పులు, విపరీతంగా అసలు నిద్ర పట్టకపోవడము పూర్తిగా, శరీరం పడుకుంటుంది కానీ మనసు నిద్రపోదు. సో, ఇటువంటియన్నీ జరుగుతూ ఉంటాయి మాస్టర్స్. అందువల్ల మన తల దగ్గర నుంచే మనకు అన్నీ స్టార్ట్ అవుతాయి కదా! సో, మన తల గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. అయితే మన తలలో వెంట్రుకల గురించి చూద్దామండి. మన తలలో వెంట్రుకలు మనకి బలాన్ని సూచిస్తాయంట. మనము భయానికి మరియు ఆదుర్దాకి లోనైనప్పుడు మన భుజాల నుండి నెగెటివ్ ప్రకంపనాలు రిలీజ్ అవ్వటం వల్ల ఆ వెంట్రుకల లోపల కణాలు ముడుచుకుపోయి తర్వాత నెమ్మదిగా ఊడిపోవడం జరుగుతూ ఉంటుందంట. ఇప్పుడు చూడండి, ఎవరిని కదిలించినా నా జుట్టు ఊడిపోతుంది, నేను ఇట్లా అయిపోతున్నాను అని వినని వాళ్ళ కుటుంబం ఉండదండి. 99% ఉంటుందనమాట. ఎందుకుంటుందంటే ప్రతి ఒక్కళ్ళకి కాంపిటీషన్ డేస్ అయిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళు గూడా ప్రతి విషయానికి టెన్షన్. ఇంకొకళ్ళతో పోల్చుకుంటా మనం గూడా వాళ్ళలా అయిపోవాలి, అలా మనం తయారైపోవాలని ఒక యాంగ్జైటీ వల్ల ఏమవుతుంది, యాంగ్జైటీ వల్ల ఈ యొక్క మెదడులో ఉన్న కణాలన్నీ కుంచించుకుపోవడం వల్ల దానికి శక్తి సన్నగిలుతూ ఉంది. సో, దానివల్ల మన తలలో వెంట్రుకలు ఊడుతూ ఉంటాయన్నమాట. అయితే తలలో వెంట్రుకలు ఊడడం అనేది మనకు ముఖ్యమైన పాయింట్ అని కాకపోయినా మన శరీరంలో ప్రతిదీ మనకి అవసరమైన పార్టే కదా మాస్టర్స్. సో, దానివల్ల మనం ప్రాపంచికంలో ఉంటున్నాం కాబట్టి కొంత ప్రాపంచికత, కొంచెం ఆధ్యాత్మికత కూడా మనకి కలగలిపే ఉంటుంది. సో, మనం టెన్షన్ పడడం ఆగిపోతే
మన శరీరంలో అన్ని ఇప్పుడు ఒక జుట్టు ఉండడం అంటే ఒక జుట్టు దగ్గరే కాదు కదండి, మన మైండ్లో అది ఆ కణజాలు మనకి సపోర్ట్ చేస్తేనే, ఆ మైండ్ రిలీజ్ చేస్తేనే ఆ కణాలు దానికి చేరతాయి అన్నమాట. ఆ చేరడం అనేది లోపం జరిగితే అవి ఊడిపోతూ సన్నగిల్లుతూ ఉంటాయి. ఏ పార్ట్ అయినా, ఒక జుట్టనే కాదు, ఆల్మోస్ట్ మన శరీరంలో ఏ పార్ట్ అయినా మనం సరిగా పనిచేయాలి అంటే మన మెదడులో కణాలు మనకి సరైన సిగ్నల్స్ ఇస్తూ ఉండాలి. ఆ సిగ్నల్స్ని మనమే కట్ చేసుకుంటున్నాం రాకుండా. ఓకేనా. ముఖ్యంగా ఈ మధ్య ఏం చెప్తున్నారంటే స్త్రీలు కూడా ఉద్యోగాలు చేయడము, వ్యాపారాలు చేయటము, రకరకాల రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. సో, ఇంత ముందు రోజుల్లో ఏంటంటే ఈ ప్రతి ఇంట్లో మగవారు మాత్రమే మరి వ్యాపారమనో, సంపాదననో, బయటికి వెళ్లి ఏదైనా చేయటమనో ఉండేది. కానీ ఇప్పట్లో రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు మేము కూడా అందరితో సమానంగానే ఉంటున్నాం అనే భావంతో బిజినెస్‌లు కావచ్చు, జాబ్‌లు కావచ్చు, ఓవర్ టెన్షన్స్ బాధ్యతలు నెత్తిన పెట్టుకొని నిరంతరం మరి ఇప్పుడు ఈ రోజుల్లో మరి అందరూ ఎంప్లాయీస్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీసే ఉంటున్నారు గదండీ! అందరికీ తెలిసిన విషయమే. సో, వాళ్ళు ఎవరికీ ఇద్దరికీ టెన్షన్ ఇంటికొచ్చేసరికి. వాళ్ళకి మగవాయనకి ఆయనకి బిజీ, ఆడమనిషికి ఈయనకి బిజీ. సో, ఇంటికొస్తే ఎవరికీ కూడా మనశ్శాంతి అనేది 90% ఉండట్లేదు. ఎందుకంటే ఎటగటగా ఏదైనా సరే హడావిడి హర్రీ బరీ అయిపోతుందే గానీ ప్రశాంతత అనే దానికి అసలు తావుండట్లేదు మాస్టర్స్. ఇది నేను ఎంతో అనుభవపూర్వకంగా ఎంతో మందిని మా కుటుంబంలో కావచ్చు, ఫ్రెండ్స్‌లో కావచ్చు చూడడం వల్ల ఈ పాయింట్ నేను ఈ బుక్‌లో కూడా ఉంది. నాకు కూడా అనుభవం వచ్చి రావడం వల్ల ఒక్కటే మనం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా సంపాదిస్తేనే లీడ్ చేయగము మన కుటుంబము అన్నవాళ్ళు ధ్యానం చేసుకుంటూ చక్కగా ఇంట్లో ఉంటే మన కుటుంబాన్ని చూసుకుంటూ, మన ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ధ్యానం చేసుకుంటూ, మన కుటుంబ పరిస్థితులన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, వాళ్ళని గూడా మన పిల్లల్ని గూడా మనం కొంచెం ధ్యానం నేర్పిస్తూ ఇంట్లో ఉండి ప్రశాంతమైన జీవితం గడిపే అవకాశం ఉంటుంది మాస్టర్స్. లేదు, కొంతమందికి లక్ష్యం ఉంటుంది. నేను బాగా ధీటుగా జీవించాలి, వాళ్ళకంటే గొప్పగా బతకాలి, నేను గూడా బాగా నేను సంపాదిస్తున్నాను నాకేంటి, వాళ్ళేనా ఈ యొక్క పట్టుదల, ఈ యొక్క ఈగోలతో ఏంటంటే ప్రతి విషయాన్ని, చిన్న విషయాన్ని పెద్దది భూతద్దంలో చూసుకొని సమస్యలు కొని తెచ్చుకోవడం అవుతుంది. సో, దానివల్ల గూడా టెన్షన్స్ పెరిగిపోయి ప్రతి ఒక్క ఆలోచన మన శరీరం మీద ప్రభావితం చూపిస్తూ ఉందండి. కానీ ఇవెవరు గుర్తించట్లేదు. మాకెందుకో ఇట్లా తలనొప్పొస్తుంది, మైగ్రేన్ వస్తుంది, హెడ్‌ఏక్ వస్తుంది, కడుపులో నొప్పొస్తుంది, మరి కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, వెన్నుపూస, ఏ పార్ట్‌కైనా సరే ఆలోచనలే కారణము. ఆ విషయం మాత్రం మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి మాస్టర్స్. మనం తెలుసుకొని మనం గూడా నలుగురికి పంచుతూ ఉండాలని నా యొక్క భావన అనమాట. అయితే మరి మనం ప్రయత్నిద్దాము ఈ విషయం గురించి కూడా, వెంట్రుకలు, తల ఒక మన శరీర భాగాలు ఎటువంటి ప్రభావాలు చూపిస్తున్నాయి అని. కానీ ప్రతి ఒక్కళ్ళము మరలా చేస్తున్నామా లేదా? ఎన్నో విషయాలు, ఎన్నో క్లాసులు వింటున్నాం. మనం చెప్తున్నాం, మనము వింటున్నాము. ఎంతవరకు తెలుసుకుంటున్నాం? వినటము ఈ రోజున, రేపొద్దున మళ్ళీ అది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతున్నాం, ఇంకో సబ్జెక్ట్‌లోకి. వీళ్ళు తెలుసుకున్న విషయాన్ని, తెలిసిన విషయాన్ని ఎంతవరకు మనం కన్వే చేయగలుగుతున్నాము? మనం మన లైఫ్‌లోకి ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం అనే విషయం గనుక ఎరుకలో ఉంటే నిరంతరం, మనకి ఈ సమస్యలన్నింటి, ఈ అనారోగ్య సమస్యలన్నింటికి దూరంగా అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుందండి. ఓకే మాస్టర్స్. మళ్ళీ ఇప్పుడు చెవులనమాట. మనం వినే సామర్థ్యాన్ని సూచిస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే మీ చెవులకి ఏదైనా సమస్య ఉందంటే, మీరు వినడానికి సమ్మతించని విషయము లేదా విషయాలు మీ జీవితంలో కొనసాగుతాయి. అంటే ఏదన్నా విషయాలు మనం ఫ్యామిలీస్‌లో కావచ్చు, మన మన సమాజంలో కావచ్చు, కొన్ని కొన్ని విషయాలు మనం వినటానికి కూడా ఇష్టపడం. అంటే కొంతమంది నకారాత్మకమైన మాటలు మాట్లాడతారు, సరికాని మాటలు మాట్లాడతారు. కొన్ని మాటలు వింటుంటేనే మనకు అసహ్యం వేసి దూరంగా వెళ్ళిపోయే స్థితులు కూడా ఉంటాయి ఒక్కో సందర్భంలో. అటువంటప్పుడు మన చెవుల్లో ఉండే ఆ కణజాలాలు మనకి అయి విననీయకుండా, వినటానికి కూడా, విన్నా కూడా మనం దాని నుంచి ఎట్లా రియాక్ట్ అవ్వాలి? అట్లా మన నాకు సరిగానే మాటలు వినాల్సొస్తుందన్నప్పుడు నువ్వెలా ఉండాలి? అయి నువ్వు రిసీవ్ చేసుకోవద్దు. ఎందుకంటే మన సమాజంలో బయటికెళ్ళేటప్పుడు ఎన్నో రకాలైన సమస్యలతో, ఎన్నో రకాలైన మనుషుల మధ్య, వ్యక్తిత్వాల మధ్య, వాళ్ళ యొక్క మనస్తత్వాల మధ్యన మనం వెళ్తూ ఉండాల్సొస్తుంది కాబట్టి, సో, ఎవరు మనకనుకూలంగానే మాట్లాడాలి, మనకనుకూలంగానే నేను మాటలు వినాలి నా చెవులతో అని అనుకుంటే అది అయ్యే పని కాదు మాస్టర్స్. సో, మనం ఏంటంటే ఏ విషయాన్నైనా సరే మన చెవుల్లో విన్నా, మన కంటితో చూసినా, కేవలం మన కళ్ళు చూడాలి, మన చెవులు వినాలే తప్ప మన మనసు దానికి తీసుకోకూడదు. మనస్పరంగా తీసేసుకున్నాము అంటే ప్రతి ఒక్క చిన్న విషయం మన మైండ్‌లోకి వెళ్తూనే ఉంటుంది. సో, మన మైండ్‌లోకి వెళ్ళింది అంటే మనకది ముద్ర ఏర్పడిపోతుంది. అవే థాట్స్ రన్ అవుతా ఉంటాయి. తెలియకుండా ఏదో ఒక కణజాలం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది.
ఆ నర్వస్ సిస్టంలో ఏదో ఒక వీక్నెస్ వస్తూ ఉంటుందన్నమాట. సో మనం అందరం ఆ ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. అయితే ఇప్పుడు మళ్ళీ కళ్ళు చూద్దాం, కళ్ళ గురించి. మరి ఈ కళ్ళు చూసే సామర్థ్యాన్ని మనం చూపిస్తూ ఉంటాయన్నమాట. మరి ఒకవేళ మన కళ్ళకు సంబంధించిన సమస్యలుంటే, ఏదో ఒక విషయాన్ని మనం గురించి కానీ, లేదా మన జీవితాన్ని కానీ చూడటానికి ఇష్టపడకపోవటం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ మన జీవితం మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది. ఆహ్, మన జీవితం అనేది ఎప్పుడు సుఖవంతంగా మనకు అనుకూలమైన పరిస్థితుల్లో నాకిట్లా కావాలి, నేను ఇట్లా అనుకోలేదే, ఇలా అనుకుంటే అలా జరిగిందే అని ఇటువంటి మనోభావాలతో లేకుండా మన కళ్ళు దేన్నైనా చూసినా సరే, మనం అది మనసుకు తీసుకోకుండా మనం ఆ కళ్ళతో కూడా దృశ్యాలు చూడగలగాలి. ఎందుకంటే చూడొద్దు అన్నప్పుడు మనసు ఎక్కువ చూడు, చూడు అని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అవునా కదా అండి? సో, దానివల్ల మనం కళ్ళతో చూసినా గూడా మనకి ఈ విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్తానమాట. పత్రి సార్ మనకి ఎప్పుడేమంటారు, "వ్యావహారికంగా ఉన్నంత వరకు కళ్ళు తెరిచి ఉండండి. పగలంతా వ్యావహారికంలో ఉండండి. రాత్రంతా ధ్యానంలో ఉండండి" అని చెప్తారెప్పుడు. ఎందుకు కళ్ళు మూసుకొని ఉండమంటారు? మన కళ్ళతో దృశ్యాలు చూస్తున్నప్పటి నుంచి గూడా ఆ దృశ్యాల వల్ల మనం వాటికి ఎఫెక్ట్ అయ్యి, మనం వాటికి బానిసలుగా తయారవుతూ ఉంటామని సార్ అలా చెప్తారన్నమాట. అదే కాదు, వ్యవహారికంలో ఉన్నప్పుడు కూడా మనకి మనం చేస్తున్న పని ఒకవేళ అయిపోయింది అనిపిస్తే వెంటనే కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని 10 నిమిషాలే కావచ్చు, 5 నిమిషాలే కావచ్చు, అనవసరమైన మాటలు కావచ్చు, అనవసరంగా వినడం కావచ్చు, అసలు అవసరం లేని విషయాల గురించి చర్చలు కావచ్చు, ఏ చర్చలు లేకుండా మనం ఉన్నాము అంటే దానివల్ల ఏ ప్రభావం మన మీద చూపించకుండా ఉంటుందండి. సో, అందువల్ల మనం మన చెవుల ద్వారా ఏమైనా వినాల్సిన పరిస్థితి వచ్చినా కూడా అది మన మనసుకు తీసుకోవద్దు. మన మనసుకు తీసుకోకుండా ఉండగలిగేంత స్థితి మనకుండాలి అంటే ధ్యాన సాధన కంపల్సరీ అవసరమండి. ఎందుకంటే మనం ఏ సబ్జెక్ట్‌లు తెలుసుకున్న ప్రాపంచికంలో ఉండేవాళ్ళు ఉండే విధానానికి, వాళ్ళు ఆలోచించే విధానానికి, కొంత ధ్యాన సాధనలు చేస్తూ కొంత జ్ఞానం తెలుసుకుంటూ వాళ్ళు ఆలోచించిన విధానానికి చాలా తేడా ఉంటుంది మాస్టర్స్. ఎందుకంటే మన ధ్యానం యొక్క విశిష్టత మనం తెలుసుకున్న తర్వాత, మన జీవితంలో ధ్యానాన్ని అప్లై చేసి ఏ విషయాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు ఆలోచించుకోవాలి, ఈ యొక్క మనోభావాల వల్ల మన యొక్క శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలని మనం మ వాటి బారిన మనం పడుతూ ఉన్నాం. మరి మనకింత జ్ఞానం తెలిసి, ధ్యానం తెలిసి ఎలా ఉండాలి అనే విషయం తెలుసుకోకుండా మనం జీవిస్తూ ఉండడం జరుగుతోంది. సో, మనం మన యొక్క మనో ప్రభావాల వల్లే మనం బాధపడుతున్నాం కాబట్టి, ఏ ధ్యానం చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే పత్రి సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆచరణ, ధ్యానం చేస్తావు, స్వాధ్యాయం చేస్తావు, నిరంతరం నిధిధ్యాసన చేస్తా ఉంటారు. కానీ ఆచరిస్తున్నారా? కొన్ని మరి 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి మనకి పత్రి సార్ ఇచ్చినయి. వ్యక్తిగత సూచనలు 13 ఉన్నాయి. మరి అయన్నీ అందరికీ తెలుసు. ఎంతవరకు 100% మరి 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తున్నామా? 13 వ్యక్తిగత సూచనలు పాటిస్తున్నామా? అని చెప్పి మన మనసుకి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మార్నింగ్ నుంచి రాత్రి పడుకోబోయే వరకు మనం ఎవరితో మాట్లాడాము? ఎక్కడికెళ్ళాము? ఎటువంటి సంఘటనలను మనం ఫేస్ చేసాము? ఏ టాపిక్ గురించి మాట్లాడాము? మన వల్ల ఎవరన్నా బాధపడ్డారా? లేదంటే వారి వల్ల మనం ఏమన్నా బాధపడ్డామా? ఆ టైంలో మన మనసు ఎలా రెస్పాండ్ అవుతోంది? వాటిని మనం ఎలా రిసీవ్ చేసుకొని వాటిని ఎలా మనం దూరం చేసుకోవాలి? ఈ యొక్క సెల్ఫ్ చెక్ ప్రతిరోజు ఉంటే గనక మాస్టర్స్ ఖచ్చితంగా ఎంతో కొంత వారి యొక్క పాటించే విధానాన్ని బట్టి కనీసం 50-60% ఇంకా బాగా ఆచరించుకునే వాళ్ళైతే 70-80%, 100% కూడా పాటించే వాళ్ళు చాలా మంది ఉంటారండి. కానీ ఏంటంటే మనం పాటించుకునే విధానాలను బట్టి, మన ఆలోచన విధానం బట్టి మనం ఉంటుంది కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించుకుంటూ ఉందాం. అయితే మనకి ముక్కు గురించి చూద్దాం. మన ముఖంలో ముక్కుకు దగ్గరగా తలెత్తే సైనస్ సమస్యలు మన జీవితంలో మనకు చాలా దగ్గరైన వ్యక్తులు మనకు విసుగు కలిగించడం వల్ల తలెత్తుతున్నాయంట. మరి మమ్మల్ని అలా విసిగించిన వారు ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉండవచ్చని భావిస్తూ ఉంటాం మనం. అయితే మన పరిస్థితులను మనమే సృష్టించుకుంటాము. సత్యాన్ని మర్చిపోతూ ఉంటాము. నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటాము. మరి ఇతరులు కూడా నిందిస్తూ ఉంటాము. ఇతరులు నిందించిన దాన్ని మనం కూడా దాన్ని రిసీవ్ చేసుకొని మనసు దాకా తీసుకొని ఎంతో మనసుని గాయపరుచుకుంటూ ఉంటాం అన్నమాట. మరి మనసు గాయపరుచుకుంటూ ఉండటం వల్ల మనకి మనం శ్వాస తీసుకునే మార్గాలన్నిటిని కూడా మనమే మూసేసుకున్నట్లుగా అయిపోతుందండి. మరి శ్వాస మీద ధ్యాస అన్నారు. మరి ముక్కులోని గారి ముక్తికి దారయ్యా అని చెప్పన్నారు పత్రి సారు. మరి మన శ్వాసే మన గురువు అన్నారు. మన శ్వాస మనం సరిగా ఉంచుకోకపోయినప్పుడు
మరి మనం ఆరోగ్యంగా ఎలా ఉండగలం మాస్టర్స్? ఏ ధ్యానం చేసినా, ఎటువంటి విషయాలు తెలుసుకున్నా, ఎటువంటి ఆరోగ్య సూత్రాలు తెలుసుకున్నా కూడా మన యొక్క విధానాల్ని మనం అప్లై చేసుకుంటున్నామా అనే విషయం తెలుసుకుంటే, మన శ్వాసని కనుక కంట్రోల్‌లో పెట్టుకోగలిగి, అలా చేస్తూ ఉంటే మనం గ్రాడ్యువల్‌గా నెమ్మది నెమ్మదిగా మన అనారోగ్యాలను దూరం చేసుకునే ప్రయత్నం చేయొచ్చండి. కాకపోతే ఈ యొక్క విశేషాలు ఎవరిలో ఉన్నాయి? నేనిట్లా ఎక్కువగా ఆలోచిస్తున్నానా? నేనిట్లా ఉన్నానా? నేనిట్లా మాట్లాడుతున్నానా? అయితే రేపటి నుంచి ఇట్లా ఉండకూడదు నేను. మరి మనం పత్రిసార్ దగ్గర ధ్యానం చేస్తున్నాము, ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాము. మనం నేర్చుకుందేంటి? అనే విషయాన్ని మనం కూలంకషంగా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి మాస్టర్స్. సో, మనందరం గూడా ఆ పని చేస్తూ ఉందాము. మరి మెడ, మరి గొంతు. మరి మెడ నొప్పులు ఇక్కడొస్తాయన్నమాట చాలా మందికి. ఈ మెడ నొప్పులు ఇక్కడ వచ్చినియంటే భుజాల నొప్పులు, మెడ నొప్పులు, విపరీతమైన టెన్షన్స్, విపరీతమైన ఆలోచన. ఒక చిన్న విషయమే, అది పెద్దదే కూడా కావాల్సిన అవసరమే లేదు. చిన్న విషయాన్ని కూడా ఇది ఎందుకు జరిగింది? ఇది ఎలా జరిగింది? నన్నెందుకన్నారు? అనే విషయాల గురించి మనోభావాలను బాగా మనం పెంచుకొని ఎంతో ఇబ్బందులు పాలవుతూ ఉంటాం. నిద్రపోము. ఏ పని చేసినా కూడా ఆ పని పర్ఫెక్ట్‌గా చేయలేరు. మరి సగం ఆలోచన ఇటు, సగం ఆలోచన పని మీద పెడుతూ ఉంటారు. అన్ని పనులు కూడా అరాకొరాగానే ఉంటూ ఉంటాయి. మరి వీటన్నిటి వల్ల మనం పొందేదేంటి? మనం తెలుసుకున్నదేంటండి? ఏం లేదు. తెలుసుకున్నా కూడా ఉపయోగం లేకుండా మనమే చేసుకుంటున్నాం మాస్టర్స్. సో, అందువల్ల ఏమంటున్నారంటే మరి హ్మ్, భుజాల దగ్గర మన నైపుణ్యాలకు చిహ్నాలంట. మరి మనం యొక్క పాత భావావేశాలను మన కీళ్ళలో నిల్వ చేసుకుంటాం. మన యొక్క పాత భావావేశాలనమాట. మన మన వెనకటి ఆలోచనలు, పెద్దవాళ్ళు వెనకటి రోజుల్లో కొన్ని మూర్ఖంగా, మూఢభావాలతో ఆలోచిస్తూ ఉంటారు. వాటి వల్ల ఏంటంటే, మేము మా రోజుల్లో ఇలా ఉండేది, అప్పటి రోజుల్లో ఇలా ఉండేది, ఇప్పుడు ఇట్లా మారిపోయింది. ఇది కరెక్ట్ కాదు, అదే తప్పు, ఇది పాపము, ఇది అంటు ముట్టు అని ఇట్లాంటి మూఢనమ్మకాలు విపరీతంగా ఉండేవాళ్ళు చాలామందుంటారు. సో, వాళ్ళందరికీ కూడా మోకాళ్ళ నొప్పు, కీళ్ళల్లో బాగా సమస్యలొస్తాయంట. ఎందుకంటే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోరు. ఇంకొకళ్ళ మీద బ్లేమ్ చేస్తూ ఉండటం వల్ల, వాళ్ళు ఇంకా ఇంకా కర్మలు ఏర్పరచుకోవడం వల్ల ఈ నొప్పులొస్తూ ఉంటాయన్నమాట. ఈ నొప్పులొస్తే మరి ఈ నొప్పులు రాకుండా ఉండాలి అంటే మనం మరి ప్రతి విషయాన్ని మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి మాస్టర్స్. అలా మనం మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉందామో మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఈ దిశలను మార్చటంలో చాలా సున్నితంగా వ్యవహరిస్తున్నారా మరి? మరి పాత భావవేశాలనే అతుక్కుపోతున్నారా? మరి మనం చెక్ చేసుకోవాలి. అంటున్నారు, మాస్టర్సే అంటున్నారు. మరి ప్రతిరోజు చెక్ చేసుకుంటున్నారా మిమ్మల్ని? పరిశీలించుకోండి. ఓకేనండి. ఇప్పుడు చేతుల గురించి తెలుసుకుందాం. విషయాల్ని స్వాధీనపరుచుకోవడాన్ని, పట్టుకొనడాన్ని, మరి బిగించటాన్ని చేతులు సూచిస్తాయి. ఏదైనా వస్తువు పట్టుకోవడానికి కానీ, ఒక బుక్ పట్టుకోవడానికి కానీ, ఏదైనా విషయాలు స్వాధీనపరుచుకోవడానికి కానీ, మనం కొన్నిసార్లు వస్తువుల్ని చేతి ద్వారా పట్టుకొని జ విడుస్తూ ఉంటామనమాట. కొన్నిసార్లు గట్టిగా పట్టుకుంటామంట. మరి చేతులు డబ్బు ఖర్చు పెట్టడానికైతేనేమో బాగా ఇంట్రెస్ట్‌గా చేస్తూ ఉంటామంట. అంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళ యొక్క మైండ్ సెట్‌ని బట్టి కూడా మన చేతులు ఎలా రిసీవ్ చేసుకుంటాయి, మన చేతుల్లో శక్తి ఎంతవరకు మనం ఉపయోగించుకుంటున్నాం అనే విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు. మరి చేతులు సున్నితంగా, మృదువైనగా ఉండవచ్చు. లేదా మితిమీరిన ఆలోచన విధానాల వల్ల, మరి ఎడతెరిపి లేని విమర్శనాత్మక ధోరణి వల్ల దృఢంగా చేతి వేళ్ళు బిగుసుకుపోయి ఉండవచ్చు. అవి బిగుసుకుపోయి ఉండవచ్చు అంటే మాస్టర్స్ కొంతమందికి ఈ యొక్క దానివల్ల చేతుల్లో తిమ్మిర్లు, మొద్దుబారినతనాలు ఇటువంటియన్నీ కొంతమందికి వస్తూ ఉంటాయంట. ఆ యొక్క ఆలోచన విధానాలను బట్టి, దీర్ఘంగా ఆలోచించే ఆ స్థాయిలను బట్టి వీళ్ళ చేతుల్లో శక్తి కోల్పోతూ ఉంటారని చెప్పి చెప్తున్నారు. మరి మనం అట్లా ఉన్నామా లేదా? ఎందుకు మనకేమైనా సమస్యలుంటే అవి దేనివల్ల వచ్చినాయి అనేది కొంత మనం మనల్ని చెక్ చేసుకోవడం ద్వారా మనం అర్థం చేసుకోగలమండి. అనుకోకుండా కోపమొచ్చింది. ఎందుకొచ్చింది? ఇప్పుడు అంత సందర్భం ఏం జరిగింది? అనుకోకుండా విపరీతంగా సంతోషపడ్డాం. పడితేనేమో విపరీతంగా సంతోషపడతాం. లేదంటే విపరీతంగా కోప్పడేస్తాం మనం. అంటే ఏది కూడా హైగా ఉంటుంది. లేదంటే లోగా ఉంటుంది. మీడియంలో, మిడిల్‌లో అసలు మాక్సిమం ఉండరనమాట. సో, అలా కాకుండా మన మనోభావాల్ని ఒక బ్యాలెన్స్‌గా చూసుకుంటూ ఉంటే మన శరీరంలోనే ఉన్న పార్ట్‌లన్నీ కూడా, శరీర భాగాలన్నీ కూడా చాలా దృఢంగా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారనమాట. మళ్ళీ ఎప్పుడు తగినంత ఉండదన్న భయం వల్ల వదులుగా పట్టుకుంటే ఎక్కడ మీ దగ్గర ఉండకుండా పోతానో అని భావిస్తారంట. వాళ్ళకి ఆత్మన్యూనత భావాలు ఎక్కువుంటాయని చెప్తున్నారండి. వాళ్ళని వాళ్ళే తగ్గించుకోవటము,
నాకు ఇది ఉందా లేదా అని చెప్పి ప్రతిదానికి వాళ్ళని వాళ్ళని తక్కువ చేసుకుని మాట్లాడడము, ఆలోచించడం కూడా చేస్తూ ఉంటారనమాట. అవి కూడా మన యొక్క శరీర భాగాల మీద పడుతూ ఉంటాయి అన్నారు. మరి మన పత్రి సార్ మనకేం చెప్పారు? మరి ఆహ్, పరహింసే కాదు స్వహింస కూడా ఉండకూడదు అన్నారు కదా! పరహింస ఎటు ఉండకూడదని చెప్పి ఎవరైనా మనకి సహజంగా తెలిసిందే. స్వహింస ఉండకూడదనే విషయం మన పత్రి సార్ వల్లనే మనకు ఈ యొక్క ఆనాపానసతి ద్వారా మనకు తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. ఎందువల్లంటే స్వహింస అంటే నాకిది నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నాకు చేత కాదు, నాకంత కేపబిలిటీ లేదు. నాకు మరి ఏ విషయంలోనే ఆలోచించేంత శక్తి ఇది తెలివితేటలు లేవని మనకే ఏమీ లేవని చెప్పని మిగతా వాళ్ళు వాళ్ళలాగా నేనసలు లేను. నాకు చేత కాదు. ఎంతసేపటికి ఇవే, ఇవే, ఇవే మనల్ని మనమే కుంగదీసుకుంటూ ఉంటామనమాట. ఏంటి ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటూ. ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం మొదలుపెట్టారు అంటే మనల్ని మనమే దిగజార్చుకొని మన ఆరాన్ని మనమే పడగొట్టుకుంటూ ఉంటాం మాస్టర్స్. సో, ఇటువంటి విధానాన్ని మనం విడదీసేసుకుందాము. సో, మన అందరం యొక్క మనోభావాల్ని బ్యాలెన్స్‌లో పెట్టుకొని, మన శరీరాన్ని కాపాడుకుంటూ ఉందాం. మరి చేతి వేళ్ళు. చేతి వేళ్ళల్లో ప్రతిదానికి ఒక అర్థం ఉంటుందంట మాస్టర్స్. చేతి వేళ్ళకి సంబంధించిన సమస్యలు ఉంటే గనక రిలాక్స్ అయ్యి, విషయాల్ని వదిలివేసిన అవసరం ఉంది. హ్మ్. ఇప్పటిదాకా అంతా మనం ప్రతి విషయంలో, ప్రతి పార్ట్‌లో ఎలా ఉండాలని చెప్పుకునే విషయమే ఇక్కడ కూడా చెప్తున్నారండి. మరి ప్రతి దానికి ఒక అర్థం ఉంది అన్నప్పుడు, చేతి వేళ్ళకి సంబంధించిన సమస్యలుంటే రిలాక్స్ అయ్యి విషయాలని వదిలివేయాల్సిన అవసరం ఉంది. విషయాలంటే ఇదే ఆహ్, హ్మ్. ఒకళ్ళ గురించి ఆలోచించడము, మన గురించి మనల్ని మనమే తక్కువ చేసుకోవడము, మరి పరులను నిందించటము, విపరీతంగా ఆలోచించటము, అవసరం ఉన్నా లేకపోయినా సరే మనం ఎక్కువగా తీవ్రంగా ఆలోచించి హ్మ్, మరి సమయం వృధా చేసుకోవడం ఇయన్నీ కూడా మరి సరికాని పద్ధతులే కదా! ఇవన్నిటిని కూడా మనం దూరం చేసుకుంటే తప్ప మనం రిలాక్స్ కాలేము. సో, ఇయన్నిటిని మనం రిలాక్స్ చేసుకుంటేనే మన యొక్క ఏ విషయమైనా సరే మనం ఒక శక్తిని పొందగలమనమాట మనం. అయితే మరి మీలో ఉన్న ఈ మధ్య ఆహ్, ఈగో అనేది చాలా అలవాటుగా చాలా మామూలు సాధారణ విషయం అయిపోయింది మాస్టర్స్. ఎందుకంటే నీకు చెప్పేదేంటి? నాకు తెలీదా? నువ్వు నాకు చెప్పేంత పెద్దదానివా? అన్నీ నీకు తెలిసినట్లే మాట్లాడతావా? అని ఏదైనా ఎదుటోళ్ళకి ఒక మంచి మాట చెప్పబోతున్నా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకునే స్థితిలో ఉండటం లేదనమాట. నాకు తెలుసు. నేను ఇంతకు ముందే చేశాను. నువ్విప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇదొక్కటి ఎగ్జాంపుల్‌గా అంటున్నాననే గాని, చాలా చాలా విషయాల్లో నీకెందుకు అన్న పదము చాలా ఇబ్బందుల పాలు చేస్తోంది. నాకే తెలుసు అనే పదం మనల్ని ఇబ్బంది పాలు చేస్తోంది. అలా కాకుండా ఎదుటి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తున్నారు? అదేమన్నా మనకేమైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం. తెలుసుకుందాం. ఒకవేళ మనకు తెలిసిందే అయినప్పటికీ గూడా మరల మరల విందాము. మననం చేసుకుంటే ఆ విషయం మనలో బలపడుతుంది కదా మాస్టర్స్. మనం అందరం కూడా ఎవ్వరం కూడా ఈ ఈగోని అసలు పక్కన పెట్టేసేసి, ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం అనే ఒక పాజిటివ్ థాట్‌తో ఉంటే, మనకి ఎటువంటి అనారోగ్యాలు రావని చెప్పి చెప్తూ ఉన్నారనమాట మనకి. మరి వీపు గురించి చెప్తున్నారు. మన ఆధార వ్యవస్థను సూచిస్తుందనమాట. వీపుకి సంబంధించిన సమస్యలు సాధారణంగా నాకిక వేరే ఆధారం లేదు అన్న భావనలోంచి ఉత్పన్నమవుతున్నాయంట. నాకు వేరే ఆధారం లేదు. నన్ను చూసుకునే వాళ్ళెవరు లేదు. నాకే నేను నా జీవన విధానానికి నాకెటువంటి సహాయం చేసేవాళ్ళెవరూ లేరు. నేను ఒక్కదాన్నే ఒంటరి దాన్ని లేదా ఒంటరి వాళ్ళను అని వాళ్ళని వాళ్ళే బాధ పెట్టుకుంటూ ఉంటారనమాట. ధైర్యంగా ఉండే ఒకవేళ ధైర్యం ఎవరైనా చెప్తున్నా కూడా ఆ ధైర్యాన్ని గూడా తీసుకోకుండా నేను మరలా అట్లా ఉండలేను. చెప్పడం వేరు, చేయటం వేరు అని కనీసం మనిషి మాట వినే ప్రసక్తి కూడా చేయట్లేదు మాస్టర్స్. మరి ఇటువంటి మనోభావాలతో ఉన్నప్పుడు మరి నాకు వేరే ఆధారం లేదు అనే కంటే గూడా, నాకు నేనేదో రకంగా ప్రయత్నం చేస్తాను. నాకు వేరే ఆధారం ఉండేలాగా నన్ను నేను కాపాడుకుంటాను. నాకు నేనే రక్ష. నాకు ధ్యానమే శరణ్యం. నాకు ధ్యానమే రక్షగా ఉంది. నాకు పరమ గురువులే తోడున్నారు అని చెప్పిన భావనలు తీసుకొచ్చుకుంటే ఎంత బావుంటది మాస్టర్స్. సో, మనం అందరం కూడా మనల్ని మనకే గురువు. మనం మనకే గురువు. మన శ్వాసే మన గురువు అని చెప్పి అన్నట్లుగా మనకు మనమే గురువు అనమాట. సో, అందువల్ల ఇటువంటియన్నీ ఏమైనా చేసుకుంటే మనం వీపు భాగంలో ఉండే సమస్యలు రావని చెప్తున్నారనమాట. కానీ వాస్తవానికి మనకు నిజమైన ఆధారం సంపూర్ణంగా ఈ సృష్టి నుండే, ఈ జీవితం నుండే లభిస్తుంది.
కానీ మనకు సంపూర్ణమైన ఆధారము ఈ సృష్టి నుండే వస్తుందంట. కానీ మనమే దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేము. గమనింపు కూడా లేదు మనకి. అసలు అలా వస్తుంది అని కూడా తెలుసుకునే వాళ్ళు కూడా లేరు ఇంకా చెప్పాలంటే. సో, ఎవరైనా సరే మరి ఇటువంటి భావనలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నేను ఇట్లా ఉన్నానా? నన్ను నేనే స్వాహింస చేసుకుంటున్నానా? మరి తెలిసిన విషయాలనే మళ్ళీ నేను మర్చిపోయి మళ్ళీ అందులోనే కూరుకుపోతున్నానా? అనే విషయం మనందరం సరిచేసుకుంటూ ఉందాం మాస్టర్స్. మరి మీరు శారీరకంగా గానీ, మానసికంగా గానీ బాగా చితికిపోయినట్లుగా భావిస్తే మాత్రం అట్లా వద్దు. నాకు హాస్టల్ మాస్టర్స్ మనకి పరమ గురుమండలి ఉన్నారు. మనల్ని కాపాడడానికి, మనల్నికెప్పుడు గూడా మన సదాత్మలు మన చుట్టూతా మన పక్కనే ఉంటారు. మనల్ని కాపాడడానికి. కానీ ఆ శక్తిని వాళ్ళు వచ్చిన విధానాన్ని మనమే గమనించుకోక మనల్ని మనమే కూపంలో దిగవేసుకుంటూ ఉంటామనమాట. మా ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయింది. ఇట్లా ఎన్నో సమస్యలు ఉంటాయి. భూమి మీద ప్రతి ఒక్కళ్ళకి సమస్యలు ఉంటాయి మాస్టర్స్. ఆ సమస్యల్ని మనం ఎలా తీసుకుంటున్నామా అన్నదే మనం ఇప్పుడు తెలుసుకోవాలనే సబ్జెక్ట్ అన్నమాట. మరి చాలామంది జీవితాల్లో అత్యంతమైన ప్రధానమైన విషయంగా భావిస్తారు. దేన్ని? డబ్బుని. మరి అది లేకపోతే బ్రతకలేమనే అనుకుంటారు. ఇది వాస్తవం కాదు. ఎందుకంటే డబ్బు అవసరం లేదా అని కాదు మాస్టర్స్. డబ్బు అవసరమే. ఎంతవరకు అవసరమో ఖచ్చితంగా ఒకళ్ళ మీద ఆధారపడకుండా వారి జీవనాన్ని వారు గడుపుకునేంత వరకు కంపల్సరీ గూడా వారికి అవసరమే డబ్బు. కానీ ఇంకా డబ్బు సంపాదించాలి. మనిషి జీవితం ఆఖరి రోజుల్లో గూడా నేను సంపాదించాలని వెంపర్లాడే వాళ్ళుంటారు కదా! వాళ్ళకి నిరంతరం మైండ్‌లో డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి ఆలోచనలు. ఇక వాళ్ళకి చివరి రోజుల్లో గూడా అసలు నేనెందుకు పుట్టాను? నేనేం చేస్తున్నాను? నా ఆలోచన విధానం ఎలా ఉంటోంది? అని తెలుసుకునే ప్రయత్నం గూడా అసలు చేయడానికి కూడా ఇష్టపడినోళ్ళు ఎంతో మందుంటారండి. మరి ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయగలము? కానీ తెలియనప్పుడు తెలుసుకునే వాళ్ళ దగ్గర తెలుసుకొని, మనం వాటిని పాటించుకుంటూ, మరి మనకి ఏవైతే అవసరం ఉందో అయి తెలుసుకొని మనం పాటిస్తూ ఉండాలి మాస్టర్స్. అలా మనం చేస్తూ ఉందాం. మరి మన ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తాయో చూద్దాం. అవి మన జీవితాన్ని లోనికి తీసుకునే, మరి బయటికి వదిలే సామర్థ్యాన్ని సూచిస్తుంది. అంటే ఊపిరితిత్తుల్లో సమస్యలు తలెత్తితే అది జీవితాన్ని లోనికి తీసుకోవడానికి భయపడ్డము, లేదా జీవితాన్ని పూర్తిగా జీవించే హక్కు లేదని భావించటము వల్ల అయ్యుంటుంది. సాంప్రదాయకంగా స్త్రీలను సమాజంలో రెండో వర్గం వారిలాగా చూడటం వల్ల వారి స్థానాన్ని వారు తీసుకోవడానికి హక్కు లేదని, కొన్నిసార్లు జీవించే వారికి హక్కు లేదని చెప్తూ ఉంటాం. దానివల్ల వాళ్ళేం ఫీల్ అవుతూ ఉంటారంటే, వాళ్ళు శ్వాసని పూర్తిగా తీసుకోలేకపోతున్నారంట. అంటే ఆడవాళ్ళు మరి పురాణ రోజుల్లో ఆడవాళ్ళకి హ్మ్, ఎటువంటి హక్కులు, గౌరవాలు ఉండేవి కావు. వాళ్ళేమి చేయకూడదు. వాళ్ళు పురాణాలు వినకూడదు. మరి మంత్రాలు చదవకూడదు. మంత్రాలు పఠించకూడదు. చెప్పకూడదు. వాళ్ళని వంటింట్లో ఉండేవాళ్ళలాగానే, ఎటువంటి జ్ఞానం తెలుసుకునే వాళ్ళలాగానే వాళ్ళని చూసారు కాబట్టి, సో, వాళ్ళ మనసులు ఎలా ఆలోచిస్తున్నాయంటే, ఆ యొక్క మనసులో టెన్షన్స్ వల్ల ఊపిరిని బాగా తీసుకోలేరంట. మరి ఊపిరిని సరిగ్గా తీసుకోలేనప్పుడు వాళ్ళకి మరి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి కదా మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ప్రతి మాట ఎదుటి వాళ్ళు అనేటప్పుడు మనం ఎంత ఎదుటి వాళ్ళని మనం బాధ పెడుతున్నామా? అసలు ఒకళ్ళ విషయాలు మనం వేలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామా? అనవసరంగా ఇంకొకళ్ళని అనవసరమైన మాటలతో కావచ్చు, మరి మన ప్రవర్తనతో కావచ్చు, మనం ఇబ్బంది పెడుతున్నామా అని చెప్పని విషయాన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే స్త్రీలు అభివృద్ధి పదంలో నడవటం అనేది చాలా ముఖ్యమైనదే మాస్టర్స్. కానీ వారిని కోల్పోయేంతగా కాకుండా వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ, మరి ధ్యానం చేసుకుంటూ, పిల్లలకు కూడా ధ్యానం నేర్పిస్తూ మనం అట్లాంటి కుటుంబాల్ని జీవిస్తూ ఉందామండి. అయితే గుండె ఏ రకంగా పనిచేస్తుందో చూద్దాము. ప్రేమకు చిహ్నము రక్తము, ఆనందానికి చిహ్నము. మరి మన గుండెలు ప్రేమతో ఆనందాన్ని మన శరీరానంతటికి సరఫరా చేస్తూ ఉంటాయి. మరి ఎప్పుడైతే మనం ఆనందాన్ని, మన ప్రేమని నిర్లక్ష్యం చేస్తామో, అప్పుడు మన గుండె కుంచించుకుపోయి చల్లబడుతుంది. ఇప్పుడు మన గుండెకి ఏం కావాలి? హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కావచ్చు, సహజంగా గుండెకి ఏం కావాలంటే, ఒక సద్భావనలు కావాలి. మంచి ఓదార్పు మాటలు కావాలి. ఒక ప్రేమపూర్వకంగా మాట్లాడే మాట విధానం ఉండాలి. వాళ్ళలో ఏమన్నా సరికాని ఆలోచనలుంటే వాటిని సరిజేసి, వాళ్ళకి ప్రేమపూర్వకమైన భావనలు వాళ్ళలో కలిగించి,
వాళ్ళకి నేనున్నాను అనే భరోసా ఇవ్వడం, వాళ్ళని ప్రేమగా దగ్గరే తీసుకోవడం కానీ, అట్లాంటియన్నీ వాళ్ళకి ఉదారంగా చూపిస్తూ ఉంటే, వారెంతో హాయిగా, ఆనందంగా ఉంటారంట. మరి వారికి ఎంతో ఆనందాన్ని పంచే పనిలోనే మనం ఉండాలి అని చెప్తున్నారు. అంతేగాని వాళ్ళని నిరుత్సాహపడే మాటలు మాట్లాడకుండా, వాళ్ళని ఉత్సాహంగా అంటే ప్రేరేపించాలన్నమాట. ఉత్సాహపూరితంగా ఉండే మాటలతో ప్రేరేపించాలి వాళ్ళని. నీకు ఈ సమస్య తగ్గిపోతుంది. నీకేమీ కాదు అని చెప్పి ప్రేరేపిస్తూ ఉండాలి. అలాగే వారు కూడా ఈ యొక్క గుండె సమస్యలు తెచ్చుకునే అంత స్థితికి వాళ్ళెందుకు చేరుకున్నారనే విషయం వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి మాస్టర్స్. నేనికి ఈ జబ్బొచ్చిందంటే ఏంటి? నేను ఆలోచన విధానం వల్ల వచ్చిందా? లేదంటే మరి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చిందా? లేదంటే సరైన జీవన విధానం ఉంటుంది. సరైన ఎప్పుడు ఏ పని చేయాలి? ఒక మైండ్ పరంగా చేసే వర్క్ కావచ్చు, శారీరకంగా పని చేసే వర్క్ కావచ్చు. ఏ సమయాల్లో ఏది చేయాలి? మరి ఇప్పుడు పూర్తిగా టైమింగ్స్ అన్నీ దెబ్బతినిపోతున్నాయి గదా మాస్టర్స్. ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేయట్లేదు. పొద్దున, రాత్రి, లైట్ అసలు అట్లా ఏమీ లేదనమాట. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసేయటమే. అది దానికి పర్ఫెక్ట్‌నెస్ అనేది ఉండదనమాట. అందుకే ఒక క్రమశిక్షణ అనే పదం ఊరికే రాలేదు. సో, మనం క్రమశిక్షణగా కూడా ఉంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం అనే విషయాన్ని మనకు మనమే ఎరుకలో ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటామనమాట. అలా అని అందరికీ అలా వస్తుందా అనే పాయింట్ కంటే కూడా ప్రతి ఒక్కళ్ళం చెక్ చేసుకుంటూ ఉంటే అది కళ్ళు కాదు, గుండె కాదు, మరి చెవులు, ముక్కు, కళ్ళు అనే కాదు. ఏ పార్ట్ అయినా సరే మనకి అది పోతే గాని దాని విలువ మనకు తెలీదండి. ఇప్పుడు కళ్ళు పోయినా బాధే, చెవుడు వినిపించకపోయినా బాధే, మరి ఊపిరితిత్తులు మన శ్వాస తీసుకోకపోయినా బాధే. మరి శ్వాస లేకపోతే ఒక క్షణం బతకగలమా మాస్టర్స్ మనం? మన ఆహార పదార్థాలు ఒక పూటన్నా లేకపోయినా మనం బతకగలం గానీ, ఒక్క శ్వాస ఒక్క నిమిషం ఆగిపోతే మన వల్ల అవుతుందా? అవ్వదు కదా! సో, మనం శ్వాసని బ్యాలెన్స్‌గా ఉంచుకోవాలంటే నిరంతరం గూడా ఆనాపానసతి ధ్యానం చేస్తూ, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ, మరి ధ్యాన సాధన చేసుకుంటూ గూడా మన ఆలోచనల్ని మనం పరిమితంగా ఉంచుకుంటూ, ఎంతవరకు మన జీవితంలో మనం తెలుసుకున్న విషయాలను అప్లై చేసుకుంటున్నాము అనే విషయాన్ని మనం ఎరుకలో ఉంచుకుంటూ, మన తోటి వాళ్ళని కూడా మనం తరచూ కలుస్తూ, సజ్జన సాంగత్యం చేసుకుంటూ, మనకు తెలిసిన విషయాలను నెమరేసుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుందంటే, మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం కోల్పోకుండా ఉంటాము. కోల్పోకుండా ఉంటే మన ఆలోచనలో గూడా కొంచెం మార్పులొస్తూ ఉంటాయి. ఓకే. ఎదుటి వాళ్ళు మరి మంచి ఆలోచన విధానంలో ఉండేవాళ్ళు మనం చూస్తాము. మనం గూడా అలా అవ్వాలని అనుకోవడం అదొక మనకి ఇన్‌స్పిరేషన్ అనమాట. ఇటువంటి విషయాలు ఎదుటి వాళ్ళతో మనం పోల్చుకోవచ్చు. అంతేగాని ప్రాపంచికంలో వాళ్ళకి అవున్నాయి, ఇవున్నాయి అట్లా ఆస్తిపాస్తులనో, ఇల్లు, ధనధాన్యాలనో అవి కంపేర్ చేసుకోకూడదు మాస్టర్స్. వాళ్ళ యొక్క మంచి గుణాలేంటి? వాళ్ళు ఎలా ఉన్నారు? మరి వాళ్ళు ధ్యానులా? కాదా? వాళ్ళ యొక్క విధి విధానాలేంటి? వాళ్ళని అబ్జర్వ్ చేసిన తర్వాత నేను గూడా ఇలా నాలో ఏమన్నా ఉన్నాయా? లేవా? అని నేర్చుకొని తెలుసుకునే ప్రయత్నమే చేయాలే గానీ, మరి దాన్నే సజ్జన సాంగత్యం అంటారు. దానివల్ల మనం తెలుసుకున్న విషయాల్లో నిలబడుకుంటూ ఉంటాం అనమాట. జారిపోం వెనక్కి. సో, జారిపోకుండా ఉండటం వల్ల మనల్ని మనం ఎప్పటికప్పుడు సరిజేసుకుంటూ, మన జీవన విధానాన్ని మన సమగ్ర జీవన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుంటూ ఉండటం జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. మేడం టైం ఉందా అండి? ఓకే. మన గుండె ఇప్పుడు మన కడుపు గురించి చెప్పుకుందాం మాస్టర్స్. మన కడుపులో ఏం జరుగుతుందో చూద్దాం. జీవితంలో మనం అనుభవిస్తున్న అనుభవాలను, మరి తెలుసుకునే విషయాల్ని జీర్ణం చేస్తుందంట. అనుభవిస్తున్న అనుభవాలను, మరి తెలుసుకునే విషయాలను జీర్ణం చేసుకుంటుంది. అంటే ఆహారం జీర్ణం చేసుకుంటుంది గానీ, ఈ కడుపు మన ఆలోచనలు జీర్ణం చేసుకునేదేంటి అంటారేమో. మన ఆహారం జీర్ణం చేసుకునే దాంతో పాటుగా, ఈ ఆహారం తీసుకునే టైంలో మన మన మనోభావాలు ఎలా ఉంటున్నాయి? మనం ఏం ఆలోచిస్తూ మనం మనకి భోంచేస్తున్నాము. మరి ఆహారం సరిగ్గా భోంచేసేటప్పుడు మనం ఏం తింటున్నామనే ఎరుకలో తింటున్నామా? ఏదో మాట్లాడుకుంటూనో లేదంటే అటు ఇటు తిరుగుతూనే ఏదో ఆలోచనతో పెట్టుకొని మనం తింటున్నామే తప్ప ఒక పనైపోతుంది. స్థాయిగా ఓ చోట కూర్చొని ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మనం యొక్క ఆహారం తీసుకోవడానికి మనం సమయాన్ని వెచ్చించుకోవాలి. ఆ సమయాన్ని వెచ్చించుకుంటే మనకి దానికి సరైన విధంగా మనకి జీర్ణం అవ్వడం జరుగుతూ ఉంది. అదే సరికాని ఆలోచనలతో మీరు భోజనం చేసినా కూడా మీ సరికాని ఆలోచనలు జీర్ణం అవ్వవు. మరి మీరు తీసుకునే ఆహారం కూడా మీ ఒంటికి సరైన విధంగా సహకరించదనమాట మరి. మరి అలా సహకరించకపోతే మనం ఎంత తిన్నా, ఎన్ని రకాల బలమైన వస్తువులు తిన్నా, మరి డ్రై ఫ్రూట్స్ తిన్నా, జ్యూసులు తాగినా కూడా మన ఒంటికి పట్టవు మాస్టర్స్. సరైన మనోభావాలతో ఏ వస్తువైనా మనం తీసుకునేటప్పుడు మనం ఒకటే భావన చేసుకోవాలి. ఈ వస్తువు నేను తింటున్నప్పుడు, నేను తాగేటప్పుడు నాకు ఈ శరీరానికి ఎంతో బాగా
సమకూరుతుంది. నా శరీర భాగాలన్నిటికీ ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఈ ఆహారాన్ని, ఈ పదార్థాలు నాకిచ్చిన ఈ యొక్క మరి యూనివర్స్ మాస్టర్స్ అందరికీ కూడా, ప్రకృతి మాతకి కూడా ఎంతో కృతజ్ఞతలు. ఈ రోజు నాకు ఈ ఆహారాన్ని నాకు సమర్పించుకున్నందుకు అని అందరం కృతజ్ఞతా భావంతో మనం భోంచేస్తూ ఉండాలండి. మన భోజనం మనకు చాలా ఇంపార్టెంటే. మనం చేసే మిగతా పనులన్నింటికంటే కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది సరిగా లేనిది మిగతా ఏం చేయలేం కదా! మన శరీరంలో ఆరోగ్యం లేనప్పుడు, మన శరీర విధానం, మన ఆలోచన విధానం సరిగా లేనప్పుడు, మనం సరికాని నిర్ణయాలు తీసుకోలేము. సరికాని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మరి సరైన ఆలోచన విధానం చేస్తేనే కదా అది మన మనసు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మన కడుపులో ఎఫెక్ట్ చూపిస్తుంది. లేదంటే అది అరగదు. అరక్కపోగా మనకు గ్యాస్ వస్తూ ఉంటుంది మళ్ళా. గ్యాస్ ప్రాబ్లమ్స్. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయని మనం ఎవరన్నా హోమియో డాక్టర్ దగ్గరికెళ్తే మనల్ని అడుగుతారండి. ఇంగ్లీష్ డాక్టర్స్ గబుక్కున మందులు ఇచ్చేస్తారు కానీ, హోమియో డాక్టర్స్ మీద అందరూ మనకి ఆ అనుభవం ఉండే ఉంటుంది. ఏం ఎందుకు తిన్నావు? ఏం చేశావు? ముందేంటి? వెనకాలేంటి? ఏ ఆహారం తీసుకున్నావు? నీ ఆలోచన విధానం ఎలా ఉంటుందని ఇంత బయోగ్రఫీ రాస్తారు హోమియో మందు ఇచ్చేవాళ్ళు. ఎవరికన్నా అనుభవం ఉంటే ఆళ్ళకి తెలుస్తుంది. సో, అక్కడే మనకు అర్థమవుతుంది. హోమియో డాక్టరే ఇట్లా ఇన్ని విషయాలు మనం అడుగుతున్నారే, మనకి ధ్యానం చేస్తూ మన పత్రి సార్ మనకి ఎన్నెన్నో విషయాల్ని, ఎంతెంతో జ్ఞానాన్ని మనకి ఎన్నో బుక్స్ ద్వారా కావచ్చు, వీడియోల ద్వారా కావచ్చు, మరి స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం వీటన్నిటి ద్వారా మనకి ఎన్నెన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఆ తెలుసుకున్న విషయాలు మనం నిజంగా ప్రతిరోజు మరి గుర్తుంచుకుంటున్నామా? పాటిస్తున్నామా? మనం చూడాలి కదా మాస్టర్స్ మనందరం కూడా. సో, ఇవన్నీ సరిగా లేకపోతే మన జీర్ణ వ్యవస్థ మనకి దెబ్బతింటుంది అని మనకు తెలియపరుస్తున్నారనమాట. మరి అల్సర్‌లు వస్తూ ఉంటాయి. కడుపులో పేగులకి అల్సర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. అల్సర్ అంటే ఆ పేగు ఏమవుతుందంటే ఆహ్, డ్రై అయిపోతుంది. ఎందుకంటే ఇది మా ఇంట్లో వాళ్ళకొకళ్ళకి ఉందనమాట. నేను చూసాను. ప్రేగులు లోపల మాడిపోయి ఎండిపోయినట్లుగా అయిపోతాయి. మరి వాళ్ళకి నిరంతరం కడుపులో నొప్పి, నీరసము, వామిటింగ్స్ అది అరక్క ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఎందుకు అట్లాంటివి జరుగుతూ ఉంటాయి? చిన్న పిల్లలైతే గదిలములు సంస్కారాలని చెప్పని అంటారు. మరి పెద్దవాళ్ళమైతే సంస్కారాలే కాదు, మనం ఎన్నో తెలుసుకున్న విషయాలను గమనించుకోకపోవడం వల్ల జరుగుతుంది. తెలిసిన విషయాన్ని తెలుసుకోవటమా, లేదంటే వదిలేయటమా అన్న విషయం మీద జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనం ఎన్ని తెలిసినా ఒకటే, తెలియనోళ్ళకి ఒకటే అయిపోయిందనమాట. సో, మనం నిరంతరం గూడా మనం ఆలోచించిన విధానాన్ని చెక్ చేసుకోవాలి. మనం ఏం తింటున్నామో చెక్ చేసుకోవాలి. మరి మనం మనం ఈ రోజున మనం బజార్‌లలో ఎటువంటి ఫుడ్‌లు దొరుకుతున్నాయో మనకందరికీ తెలిసిందే మాస్టర్స్. బయట ఆయిల్స్ గాని ఏవి గూడా సరైన విధానంగా ఉండటం లేదు. అన్నీ ఇక్కడ కల్తీలే ఉంటున్నాయి. మరి ఆ కల్తీ ఆహారమే మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటున్నాము. ఇంట్లో వండుకొని తిన్న ఆహారం అయితే మనకు మంచిది. అది గూడా శాకాహారం అయితే మంచిది. మరి మన పత్రి సార్ అన్నట్లు మరి శాకాహారమే ముద్దు, మాంసాహారం వద్దు అన్నట్లుగా మనం తినే ఆహారం, మనం ముద్దైన ఆహారం తీసుకుందాము. అప్పుడు మన శరీరం గూడా మనం ముద్దుగా చూసుకుంటుంది. మన శరీర పార్ట్‌లని మన శరీరం గూడా చాలా ముద్దుగా ప్రేమిస్తూ ఉంటుందనమాట. అప్పుడు మనల్ని కూడా మనం ప్రేమించుకుంటూ ఉంటాం. నేను చాలా మంచి ఆహారం తీసుకుంటున్నాను. నేను సరైన ఆలోచనలే చేస్తున్నాను. నేను అందరిని గూడా మంచి భావంతోనే చూస్తున్నాను. మనల్ని ఇబ్బంది పెట్టినోళ్ళని కూడా మనం క్షమించేసి, మనం మనోభావాలను చక్కగా ప్రశాంతంగా చేసుకుంటున్నాము. మరి క్షమిస్తే ఏమవుతుంది? మనల్ని ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మనం క్షమించం. చాలా కోప్పడతాం, ఆవేశపడిపోతాం. ఆ టైంలో గూడా మనలో ఎన్నో ద్రవాలు ఊరుతూ ఉంటాయంట. అదే క్షణంలో మనం వాళ్ళని క్షమించగలిగే ఒక గుణాన్ని మనం పెంపొందించుకోవాలి అని ఇయన్నిటిని కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరి అంగీకరించే గుణం ఒకటుంటే, క్షమించే గుణం ఒకటుంటే, మనం చాలా విషయాల నుంచి బయటపడొచ్చు మాస్టర్స్. ఎందువల్లంటే మనకి ముఖ్యంగా ఈ 2 విషయాలు మన పత్రి గారు మనకి నిరంతరం నొక్కి ఒక్కానించి చెప్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడు గూడా భయపడొద్దు. భయపడితే నీకు అజ్ఞానం ఉన్నట్లే. ఏడవద్దు. ఏడిస్తే నీకు అజ్ఞానం ఉన్నట్లే. విపరీతంగా ఆలోచించొద్దు. ఉంటే నువ్వు అజ్ఞానం ఉన్నట్టే. మరి నువ్వు అజ్ఞానం ఉన్నావు అంటే నువ్వు సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లే. సరైన విధానాలను మరి పాటించకపోతే నువ్వు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. శారీరక అనారోగ్యము మనమే చేసుకుంటాం. మరి మానసిక అనారోగ్యాలు మనమే చేసుకుంటాం. మరి బ్రెయిన్ స్ట్రోక్స్ ఎందుకొస్తున్నాయి మాస్టర్స్? బ్రెయిన్ స్ట్రోక్‌లు ఎందుకొస్తున్నాయంటే విపరీతమైన మనోభావాల్ని ఒకటే తరహాగా ఆలోచించి, చించి ఒకటే విషయాన్ని ఎందుకయింది? ఎందుకు? ఏంటి? ఇంకసలు ఎవరిని కనపడితే వాళ్ళందరితో మనం పంచుకుంటూ ఉంటాం అన్నమాట. నాకిట్లయింది, నాకట్లయింది, వాళ్ళిట్లా అన్నారు, ఇట్లా చేశారు, మా ఇంట్లో ఇట్లా అయిందని ఇదే. ఎంత జ్ఞానం తెలుసుకుంటున్నా కూడా తెలుసుకున్నంత వరకు కొంచెం ఉంటున్నారు గానీ, మరలా మార్పు వస్తూనే ఉంటుంది. అంటే మనం ఎలా ఆలోచించాలన్న విషయాన్ని మనకి మనం గుర్తు చేసుకోకపోతే,
మనం నిరంతరం కూడా సమస్యలు ఇరుక్కోవాల్సిన వస్తుంది, పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందండి. ఓకేనా మాస్టర్స్? అయితే మరి ఈ విషయాలన్నిటిని మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి మనలో ఎవరికి ఏమున్నాయి, ఒకవేళ మనకు అలా ఉంటే మన ఎలా ఆలోచిస్తున్నాము, క్షమిస్తున్నామా లేదా ఇంకొకళ్ళని, మన పరిస్థితిని మనం అంగీకరించుకుంటున్నామా లేదా, అంగీకార గుణాలు లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది, మన స్థితులు ఎలా ఉంటాయి, వాటి వల్ల మన ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది అనే విషయం మనం ఎరుకలో ఉంచుకుంటూ ఉందామండి. ఓకేనా మాస్టర్స్? లలిత మేడం. ఎస్ మేడం, చెప్పండి. మేడం చెప్పచ్చా, ఆపమంటారా? ఇంకా ఎంత టైం పడుతుందండి? ఓకే, మీరు ఇంకా ఇంకా నెక్స్ట్ వీక్ అయినా చెప్పొచ్చు మేడం. ఇప్పుడైనా ఒక 5 minutes చెప్పమంటే చెప్తాను. ఓకే, 10-15 వరకు తీసుకోండి కదా. ఓకే మేడం, 10 అయింది, ఇంకా 5 minutes. మేడం చెప్పే విషయము మాట క్లారిటీగా వస్తుందా మేడం? సబ్జెక్ట్ మేడం? ఓకే అండి, వస్తుంది, క్లారిటీగా వస్తుంది. ఓకే మేడం. ఎప్పుడైతే మనం పెద్ద బ్రేక్ గురించి, మన కడుపులో ఉండే పెద్ద బ్రేక్ గురించి చెప్పుకుందాం. మరి వదిలిపెట్టేయడాన్ని, మరి ఇకపై మనకే మాత్రం అవసరం లేని వాటిని విసర్జించడాన్ని సూచిస్తుంది. అంటే మనకి కడుపులో ఏవైతే వద్దు అని మనం అనుకుంటామో వాటిని మనం అది విసర్జించే పని చేస్తుందంట. మరి జీవన ప్రవాహంలో సమతుల్యం కొరకు మన శరీరంలో తీసుకోవడము, అరిగించుకోవటము, విసర్జించడము అవసరం అవుతూ ఉంటుంది మనకి. మరి ఈ పాతని విసర్జించకుండా మనకి అవరోధాలు సృష్టించుకునే అసలు కారణం పాతని పెట్టేందుకు భయపడతాము. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, మన కడుపులో ఉన్న వ్యర్థాలు లోపల ఉంచుకోకుండా మన ప్రేగులు ఎలా బయటికి పంపించేస్తాయో, అట్లాగే మన యొక్క మనోభావాలను కూడా అలాగే బయటికి పంపించేయాలి అని చెప్పి చెప్తున్నారండి. పాతను విసర్జించకుండా అంటే మన ఆలోచనలు ఎప్పటి నుంచి ఎప్పుడెప్పుడయ్యో పాతయి జరిగిపోయినాయి, ఎప్పటి విషయాలు. మరి 25 ఏళ్ళైనా సరే, 20 ఏళ్ళైనా సరే అప్పుడు అట్లా జరిగింది, అప్పట్లో ఇట్లా అయింది, నేను ఇలా అయిపోయాను, నా పరిస్థితి, ఏదైనా నన్ను ఎవరో మోసం చేశారు, నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు, నేను చాలా మానసికంగా కృంగిపోయానని చాలా పాత విషయాల్ని చెప్పుకొని అవే చర్చించుకుంటూ ఉంటారండి. అట్లా చర్చించుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుందంటే, మన ఈ యొక్క పెద్ద పేగు చేసే పనితనం అనేది మనకి బాగా దెబ్బతింటుందంట. ఎందుకంటే అప్పుడు తద్వారా ఏమవుతుంది, మనం తీసుకునే ఆహారం కూడా సరిగ్గా అరగదు. మరి అరగకపోతే మళ్ళీ గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఒక్కొక్కరికి మోషన్స్ అవుతుంటాయి, మరి ఒక్కొక్కరికి కడుపులో నొప్పి వస్తుంటుంది. మళ్ళీ కొంతమందికి పేగు పూతలు అంటూ వస్తుంటాయి కొంతమందికి. మరి ఆ పేగు పూతలు వస్తూ ఉంటాయి. ఎన్ని సమస్యలు ఉన్నాయి చూడండి, మన యొక్క పెద్ద ప్రేగు అన్న పాయింట్ మీద ఎన్ని సమస్యలు ఉన్నాయి మాస్టర్స్. సో మనం అందరినీ కూడా మన పాతలో ఉండే ఆలోచనలు కావచ్చు, ప్రస్తుతంలో మనం ఏర్పరచుకున్న మళ్ళీ మన మనోభావాల్ని కావచ్చు, ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా తుడిచేసుకుందాం. ఇప్పుడు మన ఇల్లుని మనం ప్రతిరోజు వంట చేసుకుంటాం, ప్రతిరోజు ఇల్లుని క్లీన్ చేసుకుంటాం, ప్రతిరోజు కిచెన్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం. లేదంటే మళ్ళీ రేపు పొద్దున వంట చేయడానికి అక్కడ బాగుంటుందండి, కిచెన్లో ఎంత దుర్గంధం వస్తుంది. మరి ఆ డస్ట్‌బిన్స్ దగ్గర గావచ్చు, ఆ కిచెన్‌లో షింకుల దగ్గర కావచ్చు, ప్రతి పార్ట్ మనం మన శరీరం లోపలే కాదు, మన బాహ్యంలో ఉండే పరిసరాలను కూడా మనం శుభ్రంగా పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాటి వల్ల కూడా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మనకి ఏ జబ్బులు వస్తాయో కూడా మనం ఊహించలేం. ఇందుకోసం వచ్చింది కూడా మనం ఊహించలేము. అందువల్ల పరిశుభ్రత అనేది చాలా ముఖ్యము. అది మానసిక పరిశుభ్రత కావచ్చు, పరిసరాల పరిశుభ్రత కావచ్చు, మనం తీసుకునే ఆహార విధానాల్లో కావచ్చు, ఆహారం కావచ్చు, ఎంతో పరిపూర్ణమైన విధంగా మనం తీసుకోవాలని చెప్పి చెప్తున్నారనమాట. అయితే మలబద్ధకం ఎందుకు వస్తుందో చెప్తున్నారు మాస్టర్స్. అయితే మలబద్ధకంతో బాధపడే వాళ్ళు కేవలం లేదేమో నమ్మకంతో వాటి కొరత పట్ల నమ్మకం ఉంటుంది. వీరు బాధ కలిగిస్తున్నా కూడా తెగదెంపులు చేసుకోకుండా మరి పాత సంబంధాలతోనే కొనసాగుతూ ఉంటారు. అల్మారాలోని పాత బట్టల్ని, మరి చినిగిపోయిన బట్టల్ని కూడా పారవేయడానికి వీళ్ళకి మనసు రాదు. వీళ్ళకి మలబద్ధకం ఎందుకంటే అసలు విషయాల్ని వదిలేసేసి కొసరు విషయాలు పట్టుకుంటూ ఉంటారంట మాస్టర్స్. పట్టుకుంటూ ఉండటం వల్ల వాళ్ళకది మనసులో ఒకటే వేవరింగ్ అనమాట. ఆ పని అయిపోయే వరకు
అది చేసే వరకు వాళ్ళకి మనసు కుదుట పడదనమాట. అందువల్ల అట్లా ఉండొద్దు అని చెప్పి మనకు చెప్తూ ఉన్నారు. మరి ఎందుకంటే భవిష్యత్తుకి దాచుకోవాలి కదా! ఈ రోజు వంటని నిన్న తరిగి పారేసిన కూరగాయల కోసం వెతకటం అవసరం లేదు. మరి ఈ రోజు మనం వంట చేసుకొని, కూర చేసుకొని మనం తినేస్తాము. కానీ ఈ రోజు మనం వండిన కూరగాయల్ని రేపు మనం వెతుకుతామా మాస్టర్స్? అంటే దీనికి ఏమని అంటున్నారంటే, ఈ యొక్క ఎగ్జాంపుల్ దేనికంటే, మనం ఎన్నెన్నో ఆలోచనలు ఎప్పుడెప్పుడియో మనం గుర్తు చేసుకుంటూ, ఎట్లా మనం సరిగాని విధంగా ఆలోచిస్తున్నామో, అలాగే మనం ఈరోజు మనం వండుకున్న వంట తాలూకు కూరగాయలు రేపు మనం రుచిలో ఎతికితే ఉంటాయా? ఉండవుగా. అట్లాగే మన ఆలోచనలు కూడా అట్లా ఆలోచించకుండా, పాతకాలమైన ఆలోచనలు, ఎప్పుడైనా ఎన్నేళ్ల క్రితం జరిగిపోయిన ఆలోచనలు, అలా మనం పెట్టుకోవద్దని చెప్పి మనకు చెప్తున్నారనమాట. మన కాళ్ళు మన జీవితంలో మనకు ముందు నడిపిస్తాయి. కానీ ముందుకెళ్ళటానికి మాత్రం భయపడ్డం, లేదా నిర్ణీత దిశలో ముందుకు నడవడానికి నిరాకరిస్తూ ఉంటాం. మరి ఇష్టం లేని స్థలంలో కానీ, ఇష్టం లేని జాబ్‌లో కానీ నిలబడ్డం వల్ల వాళ్ళకి రక్తనాళాలు ఆనందాన్ని మోసే సామర్థ్యాన్ని కోల్పోతాయంట. వీళ్ళు వీళ్ళకి ఇష్టమైన ఈ కాళ్ళు సమస్యలు వచ్చే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి ఏ పనైనా చేయడానికి ఇష్టం ఉండదు అనుకోండి. సపోజ్ బలవంతంగా చేయాల్సొస్తుంది. ఇష్టపూర్వకంగా చెయ్యరు. తప్పదు కాబట్టో, ఎవరో చెప్తున్నారు కాదనలేకనో, ఎన్నెన్నో మనోభావాలతో మనసులో పెట్టుకొని ఆ పని చేస్తూ ఉంటే, ఆ యొక్క బలహీనమైన ఆలోచనలు మన మోకాళ్ళ మీద పడతాయంట. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులుండే వాళ్ళకి అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ముందు చెప్పే మాట ఏంటంటే, "నువ్వేం ఆలోచిస్తున్నావమ్మా" అంటారు. మా అమ్మగారు ఉన్నారనమాట. మా ఆవిడకి గత కొన్నేళ్లుగా కాళ్ళ నొప్పులు. ఎప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా గూడా డాక్టర్ గారు నాకు నొప్పులండి అని మా అమ్మ అంటుండేది. అయితే ఏం ఆలోచిస్తున్నావమ్మ? నీకేంటి బాధలున్నాయని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళు. అంటే అట్లా మనం ఎంతో మందిని వింటూ ఉంటాం అనమాట. సరే దానికి కారణం ఏంటి? మనం మందులేసుకుంటేనే అయిపోతుందా? మన ఆలోచన విధానం గూడా సరి చేసుకుంటేనే ఆ మందు మనకు పని చేస్తుందనమాట. ఇప్పుడు ఇది మనోభావానికి సంబంధించిన పాయింటే తీసుకోవాలి. దీనికొక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. ఎందుకంటే ఆహ్, ఒక సైకియాట్రిస్ట్ ఉంటారనమాట. ఒక పేషెంట్‌కి ఆపరేషన్ చేయబోయే ముందు ఆహ్, అతనికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం మర్చిపోతాడంట. మత్తు ఇంజెక్షన్ అయిపోయి. సో, ఆ పేషెంట్‌ని పడుకోబెట్టి జనరల్ వాటర్‌తో సెలైన్ బాటిల్‌తో మత్తు మందిచ్చినట్లుగా ఇచ్చి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారంట. అయితే మరి వాళ్ళకెట్లా మరి ఆ వాటర్ వల్ల వాళ్ళకెట్లా మత్తెక్కిందంటే, సైకలాజికల్‌గా వాళ్ళు ఫీల్ అయిపోయారంట. ఇది నాకు మత్తు ఇంజెక్షనే. డాక్టర్ గారు "నువ్వు పడుకోమ్మా నీకు మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నాను" అని చెప్తూ ఉండడంతోనే ఆ పేషెంట్ మత్తిస్తే ఎలా కాన్షియస్‌లోకి వెళ్ళిపోతారో అట్లా వెళ్ళిపోతారంట. అంటే వాళ్ళ యొక్క వాక్క్షేత్రానికి ఎంత విలువుందో చూడండి. మన యొక్క వాక్క్షేత్రము ఎదుటి వాళ్ళ మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తుందో అనే దానికి ఇది పెద్ద నిదర్శనం అన్నమాట. కానీ ఇది లైవ్‌లోనే జరిగింది అని నేను బుక్స్‌లో చదివానండి. ఇది మనం ఒక కథ ద్వారా చెప్పుకోవడం కాదు. రియల్‌గా జరిగిన స్టోరీ అని నేను ఒక పుస్తకంలో చదవడం జరిగిందనమాట. అంటే మన యొక్క వాక్క్షేత్రాలు, మన యొక్క భావనా క్షేత్రాలు, మన యొక్క చేష్టా క్షేత్రాలు ఎలా మనం బ్యాలెన్స్‌లో పెట్టుకోవాలి. మరి వాటన్నిటి ద్వారా మనం ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాం. వాటిని ఈజీగా మనం ఎలా పోగొట్టుకోవాలి. మరి మనం ఎంత ధ్యానం చేస్తున్నా కూడా నా రోగాలు తగ్గటం లేదని చాలామంది భావిస్తూ ఉంటారు. మరి ఇటువంటివి ఎన్నో ఉన్నాయి మానసికంగా ఆలోచించేవి. మరి వాటి వల్ల మనం ప్రభావితం అవుతూనే ఉంటున్నాము. సో, నిరంతరం ఇదే కాకుండా ఇప్పటివరకు మనం ఏవైతే మరి కళ్ళు, కాళ్ళు, చెవులు, ముక్కు మరి ఊపిరితిత్తులు ఇవన్నీ గుండె ఎలా పనిచేస్తున్నాయి? వాటి యొక్క మనోభావాలు దేనివల్ల అవి ఎఫెక్ట్ చూపిస్తున్నాయో అన్న విషయాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం మాస్టర్స్. మనం అందరం గమనించుకుందాం. ఓకే. ఇయన్నిట్లో మనం ఒక్కటన్నా మనం పోగొట్టుకుంటే, మనకి మన మనోభావాల్ని డౌన్ చేసుకుంటే మన మెడిసిన్ కూడా మనకి సెట్ అవుతుంది. అట్లాగే మన ధ్యానం గూడా మన సాధనని ఎక్కువగా పెంచుకోవడం జరుగుతుంది దాని ద్వారా. అటు ధ్యాన సాధన, ఇటు సరైన ఆరోగ్యము, సరైన ఆహారము, సరైన ఆలోచన వీటి వల్ల మన శరీరం కూడా సరైన విధానంగా తయారవుతూ ఉంటుందనమాట. సరికాని ఆలోచనలు మనం విడిచిపెడితే, మనం సరి అయిన శరీరంతో మనం బాగుపడడం, స్వస్థత చేకూరడం జరుగుతూ ఉంటుంది. ఓకే మాస్టర్. మరి ఈరోజు నాకు ఈ యొక్క ఆరోగ్య సూత్రాలు మనకి శరీరం మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తాయి, మన ఆలోచన విధానాలు
మనం చేసే పనుల ద్వారా మనం ఎటువంటి మన మనోభావాలు ప్రకటించుకుంటూ ఉంటాము. అవి మనకి నష్టాన్ని చేకూరుస్తున్నాయా అని మనం మనల్ని చెక్ చేసుకుందాం మాస్టర్స్. మరలా ఇంకొక నెక్స్ట్ వీక్‌లో కూడా నా మిగతా సబ్జెక్ట్‌ని నేను తెలియపరుస్తానికి మీ ముందుకు వస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహాతోర్ ఫౌండేషన్ సార్‌కి, లలిత మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే జూమ్‌లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మేడం, చాలా అద్భుతంగా వివరించారు. ఆరోగ్యం ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది అంటే మన శరీరంలో ప్రతి పార్ట్కు కూడా మనం చేసే ఆలోచనలు, మన తీసుకునే ఆహారము, మన తీసుకునేదానికి ఏదైనా సరే కనెక్టివిటీ ఉంది. అది ఎలా ఉంది ఏంటి అనేది ప్రతిదీ తల నుంచి కడుపు ఆ భాగం వరకు మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది. తెల్ల భాగం నుంచి హెయిర్ ప్రాబ్లం నుంచి ప్రతిదీ కూడా ఎక్కడ ఏం ప్రాబ్లం వస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి, మనం చేసే ఏ ఆలోచన వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది కరెక్ట్ గా మేడం గారు చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా మనం అయిపోయిన దాని గురించి ఆలోచించడం వేస్ట్. సరైన ఆలోచన విధానాన్ని పెట్టుకోవాలి అని చాలా అద్భుతంగా వివరించారు. చక్కగా మేడం గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దామండి. ఓకే మాస్టర్స్, ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదు మేడం చెప్పిన విషయం గురించి చెప్పాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా చక్కగా అన్మ్యూట్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. మేడం ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేడం అమర రాఘవయ్య సార్కి నమస్తే అండి. సార్ ముద్రల గురించి నేను ఇప్పుడిప్పుడే బయట క్లాసెస్కి వెళ్తున్నాను సార్. కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను. కాకపోతే స్థితి కూడా బాగుందనే అనిపిస్తోంది. నచ్చింది సార్, ఎందుకంటే కరెక్ట్గా ఈ రోజు మీరు కూడా ముద్రల గురించి చెప్పడానికి వచ్చారు కదా, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే, అంటే ముద్రలకి ఇంత ప్రాముఖ్యత ఉంది, అది ప్రజల్లోకి తీసుకురావచ్చు. చెప్పే వాళ్ళని బట్టి మనం ధ్యానం చేస్తున్నాం, మనం ఇటువంటి వాళ్ళకి ఇటువంటి విషయాలు మనం చేరిస్తే అవి ఇంకా ప్రాచుర్యం చెంది అందరూ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని నాకు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. ఈ యొక్క ముద్రలో నేను ఒక 3-4 ముద్రలు డైలీ ఫాలో చేస్తున్నాను 1 వీక్ నుంచి. ఇది బాగా ఫాలో చేస్తాను సార్. ఎందుకంటే ఈ టిప్స్ దగ్గర మనకి శక్తి విపరీతంగా ఉంటుందంటారు కదా మన చేతి వేళయందు. సో ఇలా ట్యాపింగ్ వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి బ్రెయిన్ కి సంబంధించిన వాటికి బాగా యూజ్ అవుతుందని చెప్పి నేను క్లాస్ లో తెలుసుకున్నాను సార్. ఈజీ కూడా, సహజంగా మనం మాట్లాడుతూ కూర్చుంటూనే ఊరికి ఇలా టీవీ చూస్తూనే లేదంటే అలా కూర్చున్నా కూడా తేలిగ్గా చేసేయచ్చు. ఇలా పెట్టామా ఇలా ఆ టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉండేదన్నమాట. మరలా ఇదొకటి సింపుల్ గా ఇదొకటి, మళ్ళీ ఏమో ఇట్లా ఒకటి ఇది వజ్రముద్ర అని చెప్పి అన్నారు. ఇవి సింపుల్ అనమాట, ఇట్లా చేస్తున్నా అనమాట. మేడం మాస్టర్స్ మన అందరం కూడా ఇది ఒక్కటి సార్ చెప్పిన ముద్రలతో పాటు యాడ్ చేసుకుందామండి. చాలా ఈజీగా మనకి అవుతుంది. ఇది దీనివల్ల ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఎందుకంటే ఈ మధ్య నాకు సార్ బ్రెయిన్ స్ట్రోక్ పెరాలసిస్ వచ్చింది అనమాట ఒక 5-6 months బ్యాక్. సో కొన్ని పరిస్థితుల వల్ల సో చాలా చాలా చెప్పారు, కానీ ఎంత పట్టుదలగా నేను ప్రతి విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా మెడికేషన్ కూడా తీసుకుంటూ ఇంకా ధ్యానాన్ని పెంపొందించుకుంటూ ఇలాగే సజ్జన సాంగత్యం ద్వారా కావచ్చు అన్నిటినీ తెలుసుకొని ఫాలో చేస్తూ ఉన్నాను సార్. సో నేను ఒక 20 daysకే నేను రికవర్ అయిపోవడం జరిగింది. సో డాక్టర్స్ కూడా చాలా షాక్ అయ్యారనమాట అసలు. ఎందుకంటే ఎన్నో నెలల పాటు పట్టుకొని నడిపించడం, వాకింగ్ స్టిక్ తో చేయటం అట్లా ఉండేవాళ్ళు. మీరు మీ యొక్క పట్టుదలతో ధ్యానం చేసుకుంటూ ఏ విషయమైనా సరే దేన్ని నిర్లక్ష్యం చేయకుండా మనం ధ్యానం చేస్తున్నాం కదా అని మనం ఇట్లా మెడికేషన్ గురించి కానీ ఇటువంటి సైడ్ చిట్కాల ద్వారా కావచ్చు మనం వాటిని ఎవరో నిర్లక్ష్యం చేయొద్దు, అన్ని రకాలుగా మనం ట్రై చేయాలి అనే విషయాన్ని నేను తెలుసుకోవడం ద్వారా అన్ని దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ద్వారా నేను ముందడుగు వేయటం జరిగింది సార్. అందువల్ల అందరికీ కూడా ఇట్లా చెప్పాలి నాకు అప్పుడు అనిపించింది అనమాట. సో మన యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, వాటి నుంచి మనం త్వరగా ఎలా బయటపడాలి, ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మనం ప్రతి ఒక్కరు అనుభవించే ఉంటాం కాబట్టి అనుభవం ద్వారా ఇంకా చెప్పడానికి చాలా బాగుంటుంది. బుక్లో చదివి ఇలా అంట అలా అంట అని చెప్పేదానికి స్వానుభవం ఉంటే ఇంకా మనం చెప్పే మాటలో దమ్ము ఉంటుంది.
ఇది నిజమే, ఈవిడ అనుభవించి అనుభవపూర్వకంగా చెప్తుంది. మనం కూడా ఓకే, మనం దాన్ని ఫాలో చేస్తే మనకు రిజల్ట్ ఉంటుంది. ముఖ్యంగా అందరూ ఈ మధ్య నేను చాలా సార్లు విన్నాను మేడం. నేను చాలా ధ్యాన సాధన చేసేస్తున్నాను కదా! మరి పత్రి సార్ నో డాక్టర్, నో మెడిసిన్ అంటున్నారు కదా! అయినా నాకు తగ్గట్లేదు ఏంటి అని చెప్పంటే, వీళ్ళు సార్ చెప్పిన విషయాన్ని చాలా అజ్ఞానంగా ఆలోచిస్తున్నారని అనిపించిందండి. ప్రతి క్లాస్‌లో నేను ఈ ఒక్క పాయింట్ ఖచ్చితంగా చెప్తా అనమాట. నో డాక్టర్, నో మెడిసిన్ అన్నప్పుడు మన ఆరోగ్యాలు బాగోలేనప్పుడు మీరెట్లా ఫస్ట్ తీయాలంటే మనం చేసే ధ్యానము మన యొక్క అనారోగ్యాలకు సంబంధించినంత వరకు మనం సాధన చేస్తున్నామా అనే విషయం నెత్తిలో పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మన కర్మలను మించి మన సాధన చేయకపోతే, మనం లేకపోతే ఆ కర్మను మనం అనుభవించవలసిందే. అనుభవిస్తూ, జ్ఞానం తెలుసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, మనం ఏం చేయాలి మెడికేషన్ ద్వారా అని తెలుసుకుంటూ చేయాలి గానీ, మూర్ఖంగా నో డాక్టర్, నో మెడిసిన్ అన్నారు కదా! మందులను వదిలిపెట్టేసి, సరైన ఆహారం తీసుకోకుండా, సరికాని మానసిక ఆలోచనల విధంగా దూరం చేసుకోకుండా, ఒట్టిగా మందులు ఎన్నేళ్ళు యేసుకున్నా గూడా అయి వర్కే చేయవు. ఇది నాకు స్వానుభవం మేడం. అందరూ గూడా ఎవరైతే వింటున్నారో అది ఖచ్చితంగా తీసుకోవాలి ఈ పాయింట్‌ని. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సుభాషిణి గారు హ్యాండ్ రైజ్ చేశారు. అమ్మ మాట్లాడండి. థాంక్ యూ. అన్మ్యూట్ చేసుకోండి. సుభాషిణి మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే మేడం. ఆ, నమస్తే లలిత మేడం. నమస్తే మేడం. ఇవాళ మీరు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది. అసలు తెలియని విషయం కూడా తెలిసింది మేడం చాలా వరకు. తలలో ఎందుకు వస్తాయి, కళ్ళ జబ్బులు ఎందుకు వస్తాయి, అవన్నీ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం, ఇంత ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం ఇది ఒక బుక్ అన్నమాట. బుక్ మనం యాక్చువల్‌గా ఏం చేస్తామంటే, బుక్ మనం ఎన్నో కొని తెచ్చుకుంటాం ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు. కానీ మనం చదవకుండా సగం చదివో, పావు చదివో పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ అవును మేడం. నాకప్పుడు థాట్ వచ్చింది. ఇట్లా బుక్స్ పరంగా చదివేదానికంటే కూడా ఒకళ్ళు సబ్జెక్ట్ పరంగా వచ్చి వాళ్ళ అనుభవాలను షేర్ చేస్తూ ఇట్లా డైరెక్ట్‌గా లైవ్‌లో మాట్లాడితే ఆ ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. వినాలనిపిస్తుంది. మనం కూడా ఇది ఫాలో చేయాలి, పాటించాలి, తెలుసుకోవాలని ఒక యాంగ్జైటీగా అనిపిస్తుందని నాకు అలా థాట్ వచ్చింది మేడం. అందువల్ల ఈ బుక్‌ని నేను ఎంచుకోవడం జరిగిందనమాట. సో, మీరు అవును. తర్వాత బుక్ చదివినా గూడా మనం ఓకే ఇలా మేడం. చెప్పుకుంటే ఏమైతుందంటే సజ్జన సాంగత్యం ద్వారా మనకు మైండ్‌లో నిలబడిపోతుందనమాట. అవును మేడం. ఆ తర్వాత మనం బుక్ కొని తెచ్చుకున్నా గూడా చదివేటప్పుడు మనకి అర్థమవుతూ ఉంది. ఓకే, ఇది ముందే మనం విన్నాం కాబట్టి ఇట్లా మనం ఉండాలి. మన మనోభావాలను ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. వాటి వల్లే మనకు అనారోగ్యాలు వస్తున్నాయి కదా! అనే థాట్ మనకు వస్తుంది మేడం. అదే మేడం. అది. చాలా బాగుంది మేడం సబ్జెక్ట్ అయితే. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? మీ అభిప్రాయాలు కానీ మీ డౌట్స్ ఉంటే అడగచ్చండి. మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే మేడమ్స్. నమస్తే సార్. మేడం, యాక్చువల్గా ఆరోగ్య సమస్యలు టాప్ టు బాటమ్ ఏ విధంగా వస్తాయి, ఏ ఆర్గానికి ఏ విధంగా వస్తాయి అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది కొత్త కాన్సెప్ట్ మాకు. ఇది రియల్ గా Yes, sir. రియల్ ఇంట్రెస్టింగ్ మేడం. బాగుంది క్లాస్ అయితే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ మనం అందరం కూడా వీటిని మరి ఫాలో చేసుకోవాలి సార్. విల్ ట్రై మేడం. షూర్ షూర్. షూర్ కదా సార్. ఎందుకంటే మనం నమస్తే మేడం. చెయ్యేగా అనుకుంటాం, ముక్కేగా అనుకుంటాం, కళ్ళేగా అనుకుంటాం. అవును. పెద్ద పెద్ద జబ్బులు వస్తేనే జబ్బు కిందకి పొడిగిస్తాం తప్ప చిన్న చిన్న వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. ఏముందిలే, అవును. తగ్గిపోతుందిలే, కొన్ని రోజులకి చూపించుకోవచ్చులే అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తాం. ఒక్కసారి ఆ చిన్నయే పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. అవును మేడం. ఎందుకంటే పెద్ద వాటిని ఎటు మనం ఫాస్ట్ గా చూపించుకుంటాం. అమ్మో అవును. ఏమైపోతుందో, పెద్ద జబ్బు కదా అన్నట్లు. కానీ ఉమ్. చిన్న వాటిని నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి అసలు చిన్నది పెద్దది అనేది ఏదీ లేదండి. అన్ని మన శరీరంలో ప్రతి భాగాలే కదా. ఒక్కటి ఇంపార్టెంటే మేడం. అది ఏది లేకపోయినా సరే మనం ఏది మనం చేయలేము. అవును మేడం. అందువల్ల చిన్నది పెద్దది అనే కాదు, జలుబే కదా అని కాదు, ఏదైనా మనకి ముఖ్యమేనండి. సో అవును మనం మేడం. దాన్ని కాపాడుకుంటూ చెక్ చేసుకుంటూ
ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అండి. ఆ, మేడం మీరు చెప్పిన దాంట్లో ఉమ్, నేను మెడిటేషన్ చేస్తా ఉంటే కూడా నాకు మైండ్ ఉమ్, కరెక్ట్ గా ఉండలేదు. ఈ ఒక ఫింగర్ ఇది చేస్తున్నారు కదా వాళ్ళది, ఉమ్, ఉమ్, అది ఉమ్. చేస్తాను. దానివల్ల నాకేమవుతుందంటే వేళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, భుజాల నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన దానివల్ల ఓహో మనం మెడిటేషన్ ఏదో ఫాల్ట్ చేసేట్టుంది, అందువల్ల మనకు వస్తా ఉందని ఈ రోజుదా నాకు తేటతెల్లమైంది. అది నిజమా మేడం? నేను మెడిటేషన్ మెడిటేషన్ లోపం వల్ల అని కాదు మేడం, ఎందుకంటే మెడిటేషన్ చేసినా కూడా మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా దానికి సరిపడా మీరు చేస్తున్నారా లేదా అనేది మనకు తెలియాలన్నమాట. మన కర్మల్ని బట్టి కూడా మనం ఒక రోజుకు ఒక 5-6 గంటలు సాధన చేస్తున్నాం అనుకోండి, సపోజ్ మన జబ్బు ఒక పెద్ద జబ్బు పెద్దది ఉంది, కానీ మనకి ఇంకా ఆ జబ్బు తగ్గట్లేదంటే మన కర్మఫలాలు ఆ తరహాలో ఉన్నాయన్నమాట. అది ఎప్పుడు వీడుతుందో నాకు అర్థం కాలం. నాది ఇంకా కర్మఫలం ఉందేమో ముందు జన్మదని నాకే అనిపిస్తుంది. కొంతసేపు వాకింగ్ పోయి వచ్చినాక తల నొప్పి అవుతుంది, మెడల నొప్పులు, ఈ గవదలు గీవదలు అన్ని A to Z నొప్పి వస్తుంది మేడం. ఈ యొక్క ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ విధంగా వస్తా ఉంది. ఏమి నాకు అర్థం కాల. ఒకసారి మేడం నిలిపేద్దాం మొదట్లో ఏమవుతుందంటే మొదట్లో మీరు చేసే అన్ని ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు శుద్ధి జరుగుతూ ఉంటుంది అన్నమాట. మన మన యొక్క రక్తం శుద్ధి జరిగే టైంలో ఏంటంటే మనకి ఎలిమినేషన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు హోమియో మందులు వాడేటప్పుడు డాక్టర్ చెప్తారు, వినే ఉంటారు కదా, హోమియో మందులు వాడేటప్పుడు ముందు అన్ని ఏవైతే మనకు సమస్య ఉందో అది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఏంటి హోమియో వాడుతుంటే ఇంకా పెరిగిపోతుంది, ఏంటి తగ్గాల్సింది పోయి అది ఇంగ్లీష్ బిల్డ్ వేసుకుని గంటకే తగ్గిపోతుంది కదా అని చెప్పి అనుకుంటాం. కానీ వెంటనే తగ్గేది మనకి ఎప్పుడు కూడా కరెక్టే కాదు. కొంచెం సమయం తీసుకున్నా కూడా అది మనకి లేట్ గా తగ్గితేనే అది మనకి నిలబడుతుంది అన్నమాట, మరల మరల వెంటనే రాకుండా ఉంటుంది. అట్లాగే మీరు ఈ ముద్రలు కానీ ఇవన్నీ ఏమి చేస్తున్నా కూడా ఇవాళ చేస్తే మీకేమి రేపు పొద్దున్న ఏమి రిజల్ట్ రాదండి. పర్ఫెక్ట్ గా సాధన పరంగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఒక చోట కూర్చొని చక్కగా ఒక్కొక్క దానికి 10 నిమిషాలు, పావుగంట కేటాయించుకొని శ్రద్ధగా చేయాలి తప్ప ఊరికే ఇలా పెట్టేసుకుని అలా సరిగా ఆ పోస్టర్లు రాకపోయినా కూడా మనకు ఫలితం ఉండదండి. సపోజ్ మీరు ఈ ముద్ర సరిగా మీరు పెట్టకపోయినా కూడా మీకు ఫలితం రాదు. లేదండి ఇది ఇలానో ఇలా పెట్టాలి, పెట్టకపోయినా కూడా మీకు రిజల్ట్ రాదండి. అదే డౌట్ అంత మేడం పర్ఫెక్ట్ నాకు. గా నేను ఉండాలి. చేసేటప్పుడు మిస్ అవుతా ఉందా ఏమో, దానివల్ల ఎఫెక్ట్ ఏమో అనేసి నాకే ఒక అనుమానం వస్తా ఉంది. అది అట్లా మీరు ఎవరి ద్వారా తెలుసుకున్నారో వాళ్ళని అడగండి. నేను ఇక్కడే మేడం మీరు ఎవరి ద్వారా ఆ ముద్రలు చేస్తున్నారో వాళ్ళని ఇట్లా నేను చేసేది కరెక్ట్ అయినా కాదా అని చెప్పి చూపించండి, తెలుసుకోండి. మరి మీకు అది పర్ఫెక్ట్ లేనప్పుడు మీరు ఎన్నేళ్ళు చేసినా వృధానే కదా. అవునండి. అందుకోసం ఈ మీరు మసాజ్ తెలుసుకోండి ఒకసారి మేడం. కండరాల నొప్పులకి మసాజ్ కూడా చేయించుకున్న, ఫిజియోథెరపీలో కూడా ఆ మారి నొప్పులు వచ్చేసినాయి. దీని వల్ల ఎఫెక్ట్ అయ్యేమనేసి ఒక డౌట్ మిమ్మల్ని అడుగుతాను. లేదు లేదు మేడం, ఇంతకుముందు ఆ ఇదే విధంగా నొప్పులు లేవు నాకు. లేదు ఇప్పుడు మనం అండి ఏదైనా చేసేటప్పుడు ముందు అది వెంటనే తగ్గకపోతే మనం ఏం ఆలోచిస్తామంటే వెంటనే దీనివల్ల అది వచ్చేసిందేమో, దీనివల్ల ఇది వచ్చేసిందేమో, ఇంతకుముందు ఇట్లా లేదు అనుకుంటాం అనమాట. ఈ ఆలోచనకి మళ్ళీ మనకు ఒక ముద్ర ఏర్పడిపోతుంది. అందుకే మన సరికాని ఆలోచన కూడా మనం చేయకూడదు. మీరు అప్పుడు ఎప్పుడు చేయాలి, ఆ విషయాన్ని గురించి క్లియర్ గా తెలుసుకున్న తర్వాత మీరు సరిగా చేస్తున్నా కూడా అది తగ్గట్లేదు అన్నప్పుడు ఆలోచించాలి, అవునా కదా. మరి ఇప్పుడు మీరు చేస్తున్న ముద్రలు మరి పర్ఫెక్ట్ గా చేస్తున్నారా లేదా, మరి రోజుకి ఎంతసేపు చేస్తున్నారు, నాకే డౌట్ అది. ఆ డౌట్ క్లియర్ చేసుకోండి మేడం. ఆ డౌట్ ని క్లియర్ చేసుకొని మీరు సాధన కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు ఏం సరిపోదు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 10 నిమిషాలు మీరు చక్కగా మీరు పాటిస్తేనే మీకు అది రిజల్ట్ వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా నేర్చుకుంటున్నాను, చెప్తున్నాను కదా సార్తో. మరి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఖచ్చితంగా దానికోసంగా మనం సమయాన్ని కేటాయించుకోవాలన్నమాట. మీరు క్లాస్ కి వెళ్తా ఉన్నారు మేడం, నాకు ఇక్కడ ఎక్కడ క్లాస్ చెప్పే మనిషి లేదు. నేను ఫోన్ లో చూస్తే నేర్చుకుంటున్నాను. ఫోన్ లో చూసి నేర్చుకుంటున్నారా? అందువల్ల నాకు స్లిప్ అవుతా ఉంది అనిపిస్తా ఉంది. నేనే నాకు నా ఊహాగానం ఆ విధంగా ఉంది. ఊహాగానం చేయకుండా మళ్ళీ మీరు ఈ సెల్లో నేర్చుకున్నారు కాబట్టి ఆ సెల్ ఓపెన్ చేసి ఆ క్లాస్ లో ఏం చెప్పారో మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి. మరలా వెనక్కి వెళ్ళి నేను సరిగా పెట్టాను లేదా, వాళ్ళు ఎలా పెట్టారు, ఇప్పుడు సార్ చూపించారు మనకి, చూపించినప్పుడు మళ్ళీ చూపించారా లేదా, ఇట్లా పెట్టారా అమ్మా అని
అలా మీరు ఆ, కూడా నేను సరే పెట్టానా లేదా అని ఆ వీడియో ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి. సరే అండి. ఎందుకంటే కొన్ని వైద్యాలండి మనం సొంతగా ప్రయత్నిస్తే అది సరిగా చేయకపోతే రిజల్ట్ రాకపోగా మనం దీని మీద ఈ ముద్రలను సరిగా పనిచేయవు అనే ముద్ర దాని మీద వేసేస్తా ఉంటాం అనమాట. అవునా కదా సార్? అందువల్ల సరే మేడం. సరైన గైడెన్స్ అన్నా ఉండాలి. లేదంటే మీరు ఎలా వచ్చిందో ఎందుకు రావట్లేదని ఆలోచన చేసి ఇంకా కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అన్నా చేయాలే కానీ ఇది చేస్తుంటే నాకు ఇంకా రిజల్ట్ రాలేదు, దీనివల్ల అది వచ్చిందేమో అనే ఆలోచనే ఉండకూడదు. మీరు అది చేయకపోయినా పర్వాలేదు కానీ చేస్తూ ఇలా పర్ఫెక్ట్నెస్ లేకపోతే ఉపయోగం లేదండి. సరే ఇప్పుడు మీరున్నారు, ఈ విషయాన్ని మీరు ఇంకొకరితో పంచుకున్నారు అనుకోండి, ఏమనుకుంటారు? ఈ ముద్రలన్నీ వేస్ట్, ఇవన్నీ అందరూ సరిగా చేయలేము, ఇది చాలా కష్టతరమైన వైద్యము అని చెప్పని ఒక ముద్ర వేసేసుకుంటారు అనమాట నలుగురితో పంచుకోవటం. అంటే మీరు చేస్తారని కాదు. అంటే ముద్రలు ఎందుకు ప్రావీణ్యంలోకి రావట్లేదంటే సరిగా ఒక పర్ఫెక్షన్ లేక, గురువు దగ్గర సరైన గైడెన్స్ లేక, సొంతంగా కొంతమంది చేస్తూ వాళ్ళు చెప్పారనో లేదా సెల్లో చూసామనో అలా చేస్తూ మరి ఫలితాలు రాకపోతే మరి ఈ ముద్రల వల్ల మనకేం రిజల్ట్ లేదులే అని చెప్పని అనేసుకుంటాం, పేరు పెట్టేస్తాం. అవునా కదా మేడం? ఓకే, థ్యాంక్స్ మా. ఆ పని చేయండి. మళ్ళీ వీడియోని రివైండ్ చేసుకొని చూసుకోండి. థ్యాంక్స్ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మా. ఇంకా మాస్టర్స్ ఏమైనా మాట్లాడతారా? మేడం నమస్తే మేడం. మేడం నమస్తే అండి. మీకు పెరాలసిస్ వచ్చింది, తొందరగానే క్యూర్ అయింది అన్నారు కదా, ఎట్లా అయింది అది? నాకు డాక్టర్స్ చెప్పడం ఏంటంటే కరోనా వ్యాక్సిన్ ఆ టైంలో అందరం వేయించుకున్నాం కదా, కరోనా వ్యాక్సిన్ కి చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంట. అంటే కొంతమందికి వేయించుకున్నాక వెంటనే వస్తుంది, కొంతమందికి ఏమో ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు నేను చెక్ చేసుకున్నా ఏమని, ఇప్పుడు నాకు ఇది ఎందుకు వచ్చింది, మరి నా ఆలోచన విధానం ఏమన్నా తీవ్రంగా ఆలోచిస్తున్నానా, పెరాలసిస్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అంతగా నేనేమీ ఆలోచించడం లేదే అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. కాకపోతే ఒక చిన్న విషయం ఒకటి జరిగింది. అదే ఒక ఒక 5-6 మంత్స్ బ్యాక్ ఒక చిన్న విషయం జరిగింది. మా పెద్ద బాబు గోవాలో కోచింగ్కి వెళ్ళాడు అనమాట. అక్కడ తనకి కార్ యాక్సిడెంట్ అయింది పెద్ద బాబుకి. ఇంతవరకు ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ బీటెక్ అయిపోయే వరకు కూడా ఇంట్లో ఉండే చదువుకున్నాడు కానీ ఎక్కడికి వెళ్ళే అలవాటు లేదు. ఫస్ట్ టైం ఇల్లు దాటి ఒక 2 మంత్స్ కోచింగ్ కోసం ఒక హాస్టల్లో ఉండాల్సిన సిచ్యువేషన్ అప్పుడే వచ్చిందనమాట. చాలా కొంచెం సెన్సిటివ్ గా కూడా ఉంటాడు బాబు. అంత ఏదైనా దానికి వృద్ధానికి టెన్షన్ పడతాడు ఫస్ట్. సో అటువంటి మెంటాలిటీ గల బాబు మరి కార్ యాక్సిడెంట్ అయితే ఇక్కడంతా కూడా కుట్లు, బ్లడ్ వచ్చి 10 కుట్లు పడ్డాయి. అయ్యేసరికి మరి తెలియకుండా కొంచెం యాంగ్జైటీ అనిపించింది. మరి కన్ను పోయే స్థితి కూడా వచ్చిందంట ఆల్మోస్ట్. డాక్టర్స్ లక్కీగా నీకు కుట్లతోనే పోయింది, కన్ను పోలేదు అని చెప్పడం జరిగింది మాస్టర్స్. సో కొంచెం మరి దానికి వచ్చింది అని నేనేం చెప్పలేను. కాకపోతే ఆ టైంలో నాకు కొంచెం ఎక్స్ట్రా ఉన్న మనోభావం ఏదైనా ఉంది అంటే అదని నేను అనుకుంటున్నాను. కానీ వెంటనే నా మైండ్ నేను వెంటనే బ్యాలెన్స్ చేసేసుకున్నాను అనమాట. 3rd డే 4th డేకి వచ్చేసరికి ఓకే, ఆయన కర్మలు ఏమున్నాయో ఆయనకి అట్లా జరిగింది, మరి మనం ఇంత జ్ఞానం తెలుసుకుంటూ మనం ఇంట్లో కూడా ఇట్లా జరిగింది అని ఏడుస్తూ కూర్చోకుండా ఓకే, ఇంటికి వస్తాడు, సెట్ అవుతాడు, దానికి ఏం కావాలో మనం చూస్తాము అని నన్ను నేను మౌల్డ్ చేసుకున్నాను అనమాట. ఇక తర్వాత నేను దాని గురించి బాధపడడం కానీ నలుగురితో పంచుకోవడం కానీ మా ఇంట్లో ఎవ్వరికి కూడా నేను చెప్పలేదు. అత్తగారు వాళ్ళకి కానీ, అమ్మగారు వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్కి కానీ ఎవ్వరికి చెప్పి నేను పంచుకోవడం కానీ, నా మీద జాలిగా మాట్లాడించడం కానీ అస్సలు ఆ పనే చేయలేదు. పైపెచ్చు ఇప్పుడు మనం ఏదైతే ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం, మన మనోభావాల వల్ల మన శరీరం ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ప్లాస్బో ఎఫెక్ట్ అని అంటారు కదా, మన యొక్క ఆలోచన విధానం మన శరీర వ్యవస్థ మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది అనే ఒక సబ్జెక్ట్ గురించి నాకు పెరాలసిస్ వచ్చిన 20వ రోజు నేను 2 hours క్లాస్ చెప్పానండి. 2 hours క్లాస్ చెప్పాను. తెనాల్లో మాది కళ్యాణ మండపం ఉందన్నమాట, మా టీం వాళ్ళది. ప్రతి నెల పౌర్ణమి ధ్యానం చేపిస్తాం అనమాట. ఆ పౌర్ణమి ధ్యానం క్లాసుల్లో ఒక 2 hours క్లాస్ చెప్పాను అనమాట. ఈ యొక్క మనోభావాలు ఎలా పనిచేస్తాయి, ఇలా ఉంటుంది, నాకు ఇలా వచ్చింది, ఇది అందుకోనో కాదో తెలియదు కానీ నన్ను నేను మోల్డ్ చేసుకున్నాను. సో అందరం కూడా మనం ఏదైనా విషయం వస్తే గబుక్కన అలా ఫీల్ అయిపోకుండా, యాంగ్జైటీ ఎక్కువ పడిపోకుండా ఓకే ఇది జరిగింది, ఎలా జరిగింది ఏంటి, ఇప్పుడు మనం మనల్ని కొంచెం సముదాయించుకోవాలి, మనల్ని మనమే సముదాయించుకోవాలి.
అంటారు కదా, స్వహింస చేసుకోవద్దు అంటారు కదా ప్రతిసారి. అట్లాగే మనల్ని మనం హింసించుకుంటే మనం బాగులుగా, లేకపోతే మన వాళ్ళు మనం చూసుకోలేం కదా మేడం. ఇప్పుడు నేను డల్ అయిపోయాను అనుకో, నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? ఎవరైనా వచ్చినా 4 రోజులు చూడగలరేమో కానీ ఎంత దగ్గర వాళ్ళైనా సరే కంటిన్యూ ఉండిపోలేరు కదా. అటువంటి విషయం మనం మైండ్ లో పెట్టుకోవాలన్నమాట. అంటే మనం బాగుంటేనే మన వాళ్ళందరూ బాగుంటారు. మనకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఓకే వచ్చింది, వాట్ నెక్స్ట్? వచ్చేదాన్ని మనం ఆపలేం, మనకు తెలియదు కూడా వస్తుంది అని. కానీ వాట్ నెక్స్ట్ అనే ప్లాన్ మన చేతిలో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. సో మనం అటువంటి విధంగా మనం ఆలోచించుకోవాలంటే నేను అదే ప్రయత్నం చేస్తున్నాను. ఇట్లాంటి క్లాసుల్లో నేను చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే మనకి ఈ క్లాసులు పెట్టించే ఉద్దేశం మన మహోదర ఫౌండేషన్ సార్ వాళ్ళు కానీ ఇట్లా ఎంతో మందికి జూమ్ క్లాసెస్ నడిపిస్తూ ఇట్లా క్లాసులు చెప్పిస్తూ ఉన్నారంటే మరి వాళ్ళ మోటో ఏంటి? మనం సజ్జన సాంగత్యం ద్వారా అన్ని విషయాలు పంచుకోవడం ద్వారా మనం జ్ఞానాన్ని పెంచుకొని మనం ఇంకొంచెం మౌల్డ్ చేసుకోవాలి మనల్ని మనము. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. ఇప్పుడు నాదుంది, ఇప్పుడు ఈ మేడం ఉంది, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు నేనున్నాను, ఇంకొకసారి ఉన్నారు. మన అనుభవాలు పంచుకున్నాం అనుకోండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి, ఓకే వీళ్ళు ఇట్లా ఉన్నారా, ఓకే మనం కూడా ప్రయత్నిద్దాం, ఒక చిన్న ఇన్స్పిరేషన్ అండి. అవునా కదా? తెలుసుకోవచ్చు. తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్క సబ్జెక్ట్ గురించి ఒక్క పాయింట్ ఒక్కళ్ళు తెలిసినా చాలండి. మనకు తెలియని విషయం, అస్సలు తెలియని విషయము ఒక్కరు తెలుసుకోగలిగినా చాలు, హ్యాపీ. అవును. అదే మా మనలో సిస్టర్ మనమే పెట్టేసుకుంటే వేస్ట్ కదా, ఉంచుకోకూడదు. మేడం సిస్టర్ ఇన్ 10 months అయింది, రైట్ సైడ్ పని చేయట్లేదు, అందుకే అడిగాను. మేడం ని పడుకోబెట్టి అది పిరమిడ్ ని పెట్టండి మేడం. ఓకే. పిరమిడ్ ని పెట్టండి, ధ్యానము ఆ సమయంలో ఎటువంటి ఆలోచనలు లేకుండా నాకు ఎందుకు ఇట్లా అయింది, మళ్ళీ నేను రికప్ అవుతానా లేదా, పోనీ అవుతే ఎప్పటికి అవుతానో, ఇటువంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా ఓకే నాకు వచ్చింది, వాట్ నెక్స్ట్ అనే దాని మీద మైండ్ ఉండాలి అని మీరు చెప్పండి ఆవిడకి. ఇవన్నీ ఇట్లా ఓకే, పెట్టుకోవాలి, నాకు తగ్గిపోతుంది, వెంటనే నేను బాగైపోతాను అనే పాజిటివ్ థాట్ పెట్టుకొని వీలున్నంత వరకు మెడికేషన్ తీసుకుంటూ ఇట్లా సాధన చేస్తూ ఉండండి. ఎందువల్ల అంటే ఒక ఒక చోట నేను చెప్పాను వాళ్ళకి, పొట్ట నొప్పి, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇది కూడా నా అనుభవమే అనమాట. పిరమిడ్ పొట్ట మీద పెట్టుకొని గుండెల మీద, పొట్ట మీద అట్లా పెట్టుకుని ఒక్కొక్క అరగంట ఒక్కొక్క పాట మీద ఒక్కొక్క అరగంట అనమాట. ప్రశాంతంగా పడుకోవాలి, ఏ ఆలోచనలు వద్దు. ఏ ఆలోచనలు అంటే అయ్యో ఇప్పుడు తగ్గుద్దో, ఏమవుతుందో, నేను ఎప్పుడు లెగుస్తానో, ఈ యొక్క డిప్రెషన్ మాటలే రాకూడదు. నేను వెంటనే లెగుస్తాను, నాకు తెలియని విషయం తెలుసుకున్నాను కాబట్టి నేను దీని ద్వారా నేను జ్ఞానాన్ని తెలుసుకుంటాను, తగ్గుతుంది 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 అనే పాజిటివ్ థాట్ లోనే ఉండాలి. ఎందుకంటే మన సృష్టి మనకి, మన భావనలే మన సృష్టి అని చెప్పి మన ప్రతిసారి అన్నారు కదా. మన ఆలోచనలే మన మీద, శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తాయని. తనకెందుకు వచ్చిందో అది తర్వాత విషయం. ఇప్పుడు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనే దాని మీద మన దృష్టి కేంద్రీకరించాలి కాబట్టి అలా చేయమని చెప్పండి. ధ్యానము చేయండి, ఎక్కడ పార్ట్ బాగోదు అక్కడ పిరమిడ్లో పెట్టుకుని ధ్యానం చేయండి, సరైన మందులు వాడుకోండి. ఓకేనండి? ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారన్ని, మంచిగా వివరంగా. ఒకళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి అందరికి వచ్చినాయి ఆన్సర్లు మంచిగా. ఎక్కువ టైం ఇబ్బంది పెట్టకూడదు. థ్యాంక్ యూ మేడం, మీకైతే బాగా అయ్యో చెప్పారు. పర్లేదు మేడం, థ్యాంక్ యూ. ఇబ్బందిగా ఫీల్ అయితే మనం అసలు రాలేమండి. చాలా టైం అయింది కదా, ఇప్పటికే టైం చాలా తీసుకున్నాం, మీరు బాగా చెప్తున్నారు. క్లాస్ చెప్పడం అనేది ఒక ఎత్తు అయితే సజ్జన సాంగత్యమే మనకు మెయిన్. అవును, కరెక్ట్ గా చెప్పారు. మన మనసు అనేది ఎలాంటిది అనేది మనకి మొత్తం సమయం వివరంగా లలిత చెప్పారు. మేడం ఇవ్వాలి, నేను ఇస్తే ఎంత టైం అయినా ఇస్తాను, లలిత మేడం ఇవ్వాలి. మేడం గారు ఇస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం గారిని చాలా బట్టి ఇంత ఉండగలిగినాం అందరం. ఓకే. ఒక దుర్గా భవాని గారు అడుగుతున్నారు, నేను బాగా ఓవర్ థింకింగ్ చేస్తానండి, అలాగే సెన్సిటివ్ కూడాను అని చెప్తున్నారు అనమాట. ఏమండి మరి ఇది మీకు నేను సలహా చెప్పే కంటే నా గురించి నేనే చెప్తాను. నేను కూడా నేను పిరమిడ్ మెడిటేషన్ లోకి వచ్చి 3 years అవుతుంది ఆనాపానసతి ధ్యానం చేస్తూ. అంతకుముందు కూడా నేను ధ్యానంలో ఉన్నాను, కానీ ఒక ధ్యానం అయితే చేశానే తప్ప మానసికంగా కూడా ఎదుగుదల అంత లేదు. అసలు ముందు ఆత్మజ్ఞానం అంటే ఏంటో అస్సలు తెలీదు. ఈ ఆత్మజ్ఞానం అనేది నేను ఈ ధ్యానంలోకి వచ్చేటప్పుడు ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో విపరీతమైన ఆలోచనలు అన్ని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినాయి.
అది మాత్రం నాకు మెరాకిల్ నా లైఫ్ లో. ఆలోచనలు విధంగా పూర్తిగా తుడిచిపెట్టుకున్న వెంటనే మనకి సగం ఆరోగ్యం వచ్చేసినట్లే. ఎస్. ఎందుకంటే మనం ఒకటేనండి, నేను ఫస్ట్ ఈ మెడిటేషన్ లో వచ్చిన ఫస్ట్ ఇయర్ లో ధ్యాన జగత్ అనే బుక్ నేను చదివేదాన్ని అనమాట. ధ్యాన జగత్ బుక్ లో చాలా కనీసం 10-15 సబ్జెక్టులు ఉంటాయి. ప్రతిదీ అద్భుతమే. ఆ యొక్క సబ్జెక్ట్ లో ఒక ఫస్ట్ లెసన్ నేను చదివాను మేడం. మనకి మోక్షం అంటే ఏమిటి, మనం ఈ భూమండలం మీద ఎందుకు వచ్చాము, మన యొక్క లక్ష్యం ఏంటి, ఇవన్నీ ఆ బుక్ చదివే అనమాట. మనకు మోక్షం అంటే ఏదో కళ్ళు మూసేసుకుని ధ్యానం చేసి మన దాంట్లో వచ్చేదని మోక్షం అన్నారు. మన యొక్క ఆలోచన విధానాల నుంచి బయటపడడం విడుదల, మన యొక్క మనోభావాలని ఎంతవరకు కంట్రోల్లో పెట్టుకుంటున్నాం అనే దాన్నే గురించి విడుదల. ఇట్లాంటి విడుదల అయ్యేదాన్నే మోక్షము ముక్తి అంటారే తప్ప అదేదో ఆకాశంలో కనబడే అద్భుతమైన ఒక వస్తువు కాదు అనే విషయం నేను తెలుసుకున్న తర్వాత ఈ నీ యొక్క అనుభవిస్తున్న కర్మలన్నీ, అనారోగ్యాలు కావచ్చు, మానసికమైన సమస్యలు కావచ్చు, నువ్వు తీసుకొచ్చుకున్న సంచిత కర్మలే ఇవన్నీ. అందువల్ల నువ్వే ఎంపిక చేసుకునే భూమండలంకి రావడం జరిగింది అన్నాక, అవునా నేను ఆశ్చర్యపోయాను. ఎట్ ఏ టైం నేను ఆ క్షణం నుంచే పూర్తిగా ఎంత మారిపోయానంటే అసలు చెప్పలేను అనమాట. ఇప్పుడు ఈ మేడం ఒక ప్రశ్న అడిగారు కదా, అంతకంటే ఘోరంగా నేను బాధపడేదాన్ని. అలాంటిది ఇప్పుడు అసలు బాధ అంటే ఏంటో తెలియదు. మనల్ని బాధ పెట్టే వాళ్ళని మనం ప్రేమించాలి అని పత్రిసారంటే అది ఎలా సాధ్యం? మనం అంత బాధపడితే వాళ్ళ వల్ల మనం అంత క్షమించేసేయాలా ఏంటి అనుకునేదాన్ని. లేదు లేదు, నువ్వు క్షమించకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి నేను విన్నాను క్లాసెస్. సో అట్లా అది వినిన తర్వాత వాళ్ళు బాగానే ఉంటారు, మనం ఎందుకు మరి దిగజారిపోవాలి అనే ఒక థాట్ వల్ల ఇక నిన్ను ఎవరైతే అవమానించారో, ఎవరి వల్ల అయితే నువ్వు బాధపడ్డావో వాళ్ళని పిల్లల్లా చూడు, క్షమించు. వాళ్ళు బేబీ సోల్స్. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక పరంగా తీసుకుంటే వాళ్ళని ఏమనుకోవాలంటే బేబీ సోల్ గా తీసుకో. ఒక ఎల్కేజీ పిల్లడో లేదంటే ఇప్పుడే పుట్టిన బిడ్డకి ఏ మనోభావాలు ఉండవో అటువంటి వారిగా వాళ్ళని చూడు నువ్వు. అలా నువ్వు చూడగలిగిన స్థితి నీకు వస్తే నీకు ఎటువంటి సమస్యలు ఉండవు అనే బుక్ నేను చదవడం మొదట మేడం. ఈ రోజుకి నేను ఎన్ని క్లాసులు చెప్పుకుంటానో కనీసం 1.5 year 1 year నుంచి ప్రతి క్లాస్ లో ఉంటుందండి ఈ పాయింట్. ఎందుకంటే ఎన్నెన్నో బుక్స్ కొనుక్కోవాల్సిన అవసరం, ఓకే కొనుక్కోవచ్చు వాళ్ళ ఇష్టము, కానీ ధ్యాన జగత్ బుక్ కనుక ప్రతి నెల ఖచ్చితంగా ఫాలో చేస్తే ఎంతో జ్ఞానాన్ని మనం పొందవచ్చు అని చెప్పి విషయం నేను బాగా అర్థం చేసుకున్నానండి. ఎన్ని మంచి టాపిక్స్ ఉంటాయో, ఆత్మలోకాలు కావచ్చు, మన జనరల్ టాపిక్స్ కావచ్చు, వ్యవహారికంగా ఎలా ఉండాలి, మరి మధ్య మార్గం అంటారు, ఎలా అసలైన మధ్య మార్గం అంటే ఏమిటి, అసలు ఇది లేదు అది లేదు అనేది ఉండదండి. అందువల్ల అందరూ కూడా ఆ బుక్ తెప్పించుకోండి, చక్కగా చదవండి, జ్ఞానాన్ని పొందండి. ఎన్నో తెలియని విషయాల్ని తెలుసుకుంటూ ఉందాం మాస్టర్స్. ఎందుకంటే మనం అందరం నిత్య విద్యార్థులు అని చెప్పి మరి పత్రిసారే అన్నారు, మరి ఆయన అంత విశ్వగురువు ఆయనే అంటే మనం ఎంతటి వాళ్ళము. సో మనం నిరంతరం తెలుసుకుంటూనే ఉందాం. మనకంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచేనే కావచ్చు, మనకంటే పెద్దవాళ్ళ నుంచేనే కావచ్చు, అక్కడ వయసు తారతమ్యమే లేదు. విషయమే తప్ప మనకు కావాల్సింది వాళ్ళ వయసు కాదు అనే విషయం తెలుసుకుందాం మాస్టర్స్. అలా తెలుసుకుంటే ఏంటంటే మనలో అహంకారాలు ఉండవన్నమాట. ఎప్పుడైతే నాకంటే చిన్నోడు, వీళ్ళు నాకు చెప్పేది ఏంటి అనే భావన ఎంతమందికో ఉంటుంది. ఫస్ట్ దాని నుంచి బయటపడాలి. మనకు తెలిసిన విషయం చిన్నదే అయినప్పటికీ, చిన్న పిల్లవాడే కావచ్చు, వాడు చెప్పినా కూడా అవునా నాన్న నాకు ఇదో తెలియదే, చాలా మంచి విషయం చెప్పాను, వాడిని కూడా ఎంకరేజ్ చేయాలి. మనం ఎంకరేజ్ చేయాలి కానీ నువ్వు చెప్పేది ఏంటి అని మాత్రం అస్సలు అనకూడదు. మరి పిల్లల్లో కూడా మన మనోభావాన్ని మనం ఈ రకంగా మనం అభివృద్ధి చేస్తూ ఉండాలి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ. ఓకే మాస్టర్స్, అలా అందరం చేద్దామండి. సో అందువల్ల మీకు ఇంకా కూడా మనోభావాలు ఎంత ధ్యానం చేస్తున్న పోవటం లేదు అంటే మీరు ఒకటే చేసుకోండి. ధ్యానంలో కూర్చునేటప్పుడు మొట్టమొదటే నేను ధ్యానానికి, గురువులకి, మాస్టర్స్ అందరికీ కూడా నేను శరణాగతి అయిపోతున్నాను. నన్ను ఎలా మార్చాలో, ఏం చేయాలో మాస్టర్స్ మీదే వదిలేస్తున్నాను, ఆ విశ్వానికి వదిలేస్తున్నాను. ఆ విశ్వమే చూసుకుంటుంది నేను ఏం చేయాలో, ఎలా మారాలో అని చెప్పని ఒక మనసారా హృదయపూర్వకంగా భావించి ధ్యానంలో కూర్చోండి. ఖచ్చితమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. మీరు పొరపాటున తెలిసి తెలియక తప్పులు చేసినా కూడా నన్ను క్షమించండి మాస్టర్స్, నా యొక్క విజ్ఞతని నేను తెలుసుకునే జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి అని మీరు ధ్యానంలో కూర్చునేటప్పుడే మీరు ప్రయత్నించండి. నెమ్మదిగా గ్యారంటీ మార్పు వస్తుందండి. అట్లాగే ఇట్లానే క్లాసెస్ వింటూ ఉండండి, బుక్స్ చదవండి, సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఉండండి. కంపల్సరీ ధ్యానం తెలియనంత వరకు ధ్యానమే 100% చేయాలండి. వన్స్ ధ్యానం మీద ఒక గ్రిప్ మనకు దొరికింది అంటే తర్వాత 75 మార్క్స్ సజ్జన సాంగత్యానికి మనం వేయాలి. ఎందువల్ల అంటే 100 మంది 1000 మంది అనుభవాలు ఉంటాయి. ఏ అనుభవం నుంచి మనకు కావాల్సిన పాయింట్ ఏదొస్తే మనం చెప్పలేం అనమాట.
సో సజ్జన సాంగత్యానికి అంత ప్రాముఖ్యత ఉంది అని నేను 100% కాదు 1000% నేను నమ్మానండి. నాకు కూడా నమ్మినట్లే జరిగింది. మరి మీకు కూడా నమ్మండి, మీరు అలాగే పొందండి. మీరు నా యొక్క మనోభావాలను విని మీకేమైనా ఉపయోగపడితే అవి ఫాలో చేయండి మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా వివరించారు. మనము నెక్స్ట్ మంత్ లో దీన్ని స్పిరిచువల్ టాపిక్ కిందకే తీసుకుందాము. సమగ్ర జీవనశైలి కాకుండా స్పిరిచువల్ టాపిక్ కిందకే తీసుకొని స్పిరిచువల్ క్లాసెస్ కిందే తీసుకుందాం మేడం. 2 days ఓకే తీసుకుందాము. మీరు చెప్పిన టాపిక్ కాకుండా ఎక్స్ట్రా 2 days ఓకే దీనికి స్వాధ్యాయం లాగా చేసుకుందాం. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ ఓకే థ్యాంక్ చాలా యూ వెరీ ఉపయోగం మచ్. మేడం. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది తెలుసుకోవడానికి. అందుకనేసి చాలా అంటే మనము చాలా ఉంది అసలు. దాన్ని స్పిరిచువల్ టాపిక్ కిందకే తీసుకొని చక్కగా ఈ క్లాస్ కంటిన్యూ చేసుకుందామండి నెక్స్ట్ మంత్ లో కూడా. చాలా ఓకే చక్కగా వివరించారు ఆరోగ్య సూత్రాల గురించి. అద్భుతంగా ఉన్నాయి. చాలా 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 ధన్యవాదాలు వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. తిరిగి థ్యాంక్ రేపటి యూ మేడం. session కలుసుకుందాము. రేపు వచ్చేసి మనకు చివరి అంటే మంత్ ఎండింగ్ ఉంటుంది కదా, అందులో అనుభవాలు పంచుకోవడం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కండి. మీరు ధ్యానం చేస్తున్నారు, ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నా లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం, అలాగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది కదా. ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.